అసలు టీవీలో విత్ అడ్వర్టైజ్మెంట్స్ చూడలేకపోయాను. అడ్వర్టైజ్మెంట్స్ నచ్చినాయి నాకు ఆ సినిమా చూస్తాను. అసలు నాకు ఇప్పటికీ డౌట్ రా, గొర్రె కషాయం నమ్మినట్టు మన హీరోలు అందరూ మేరాన్ని ఎట్లా నమ్ముతారు? Whose character he is playing? రాముడు. He's not looking like Ramudu. Who is playing Ramudu? ప్రభాస్. He's not looking like Prabhas. then who is acting? Whose character? అసలు హీరో లుక్ బాగోకపోతే హీరో ఎరగేసేస్తున్నాడు అనుకుందాం. మొత్తం అంతా గంగలో బూడిదలో పోసిన పన్నీరు. ఓం క్రేజీ. ఇంకా ర్యాంప్రాద్ కొంచెం అటు ఇటు అయ్యాడు కానీ కొన్ని చోట్లైనా మంచిగా చూపించాడు. ఓం అయితే గాన్. ఓం నమ శివాయ అయిపోయింది. అమ్మో. హలో ఎవరు? బాయ్. ఓకే బాయ్. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Soz Chepta and probably after so many days. Yes. ఒక నెల, ఒక 40-45 రోజుల తర్వాత we are back with a movie podcast. thumbnail and title మీరు ఆల్రెడీ చూసారు. ఒరే సినిమా పాడ్కాస్ట్ చేద్దాం రా అనగానే ఓకే లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అని చెప్పి ఎలాగా వీ హ్యాడ్ ది బెస్ట్ లుక్స్ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పి మేము వీడియో చేసాం ఆల్రెడీ. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఎలాగా బెస్ట్ లుక్స్ మాట్లాడుకున్నాం కదా, వర్స్ట్ లుక్స్ మాట్లాడుకుందాం రా, వై నాట్, చాలా ఉన్నాయి అని చెప్పి దాని గురించి మాట్లాడుకుందాం అని డిసైడ్ అయ్యాం అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. బట్ మీలో ఎవరన్నా ఛానల్ కొత్తగా వస్తే, ఐపీఎల్ నడుస్తుంది, లైవ్లు అవి చేస్తున్నా, ఓరెంజ్ డాక్స్ అని, దాంతోపాటు సోజ్ చెప్తూ ఉంటుంది, ప్రణయ్ వర్మ ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూస్తే ఫుల్ రియాక్షన్ వీడియోలు ఉంటాయి, చెక్అవుట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరికి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సబ్స్క్రైబ్. వెరీ సింపుల్ క్వశ్చన్. నేను నీ దగ్గరకు వచ్చి అరే వర్స్ట్ లుక్స్ ఆఫ్ అవర్ హీరోస్ ఇన్ తెలుగు సినిమా చేద్దాం రా అని నిన్ను అడిగినప్పుడు వర్స్ట్ లుక్స్ అనగానే నీకు గుర్తొచ్చిన ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? బై వర్స్ట్ లుక్స్ ఐ మీన్ ఇప్పుడు నీకు కొన్ని గుర్తు రావచ్చు. ఇప్పుడు ఆ లుక్ అనేది ఆ సినిమాకి సెట్ అయిందంటే మేబీ లుక్ బాగోకపోయినా సినిమాకి సెట్ అయితే ఓకే అనుకోవచ్చు. క్యారెక్టర్ అలా ఉంటే పర్లేదు, కానీ కొన్ని అలా ఉండవు, అసలు కంప్లీట్లీ వింత నాన్ సింక్ లో డీగ్లామరైజ్డ్ గురించి మాట్లాడట్లేదు. ఎగ్జాక్ట్లీ. అర్థమైంది. సో ఇప్పుడు డీగ్లామరైజ్డ్ అది ఇది కాదు, అసలు సినిమాకి సెట్ అవ్వని ఇందిరా ఇది చూడలేం అన్నవి ఫస్ట్ మాట్లాడుకుందాం. అలాగా అసలు నీకు గుర్తొచ్చిన ఫస్ట్ వాట్స్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ది వర్స్ట్ లుక్స్ ఇన్ తెలుగు సినిమా? ఒకటి నువ్వు ఫస్ట్ టైం అడగగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. అండ్ సమ్ పీపుల్ మైట్ కాంట్రడిక్ట్ టు ద థింగ్ విచ్ వీఆర్ సేయింగ్. ఆ క్యారెక్టర్గా అలాగే ఉండాలేమో, బట్ స్టిల్. సరే ఫస్ట్ నువ్వు చెప్పు. బట్ స్టిల్ లయన్ సినిమా ఫస్ట్ హాఫ్లో బాలయ్య, ఈవెన్ దో హీస్ హ్యావింగ్ సమ్ సైకలాజికల్ ఇష్యూ ఆర్ వాట్ ఎవర్, ప్రకాష్ రాజ్ క్రియేటెడ్ ద వరల్డ్, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇదంతా. నువ్వు చూడలేవు అంటే సారీ నేను చూడలేకపోయాను. ఓకే, నా వల్ల కాలేదు. అంటే ఎప్పుడవుద్ది ఇది ఎప్పుడవుద్ది, నెక్స్ట్ ఏంటి నార్మల్ బాలయ్య ఎప్పుడు వస్తాడు అని నా వల్ల కాలేదు. మేబీ ఇంకోటి ఏంట్రా అంటే లయన్ రిలీజ్డ్ పోస్ట్ లెజెండ్. నేను ఆ లెజెండ్ హైప్తో వెళ్ళా లయన్కి. ఎస్ ఓ మై గాడ్. సో లెజెండ్ హైప్తో వెళ్ళేసరికి ఫస్ట్ హాఫ్లో బాలయ్యని చూసి నేను బాలయ్య బాబులో అయిపోయాను. ఆ ఇదిలో పరుగు ప్రకాష్ రాజ్ హెయిర్ స్టైల్ విత్ ఫుల్ బియర్డ్, లైక్ ఆ బియర్డ్ కూడా పెట్టుడు బియర్డ్ అని అర్థమైపోతుంది, ఉండదు. అండ్ బాలయ్య బాబు అంటే ఏంటి, నీకు ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. బాలయ్య బాబు ఈజ్ కన్ఫ్యూజ్డ్. కొత్తగా ట్రై చేశారండి. సో బాలయ్య బాబు నీకు ఆ క్యారెక్టరైజేషన్ వర్కౌట్ అవ్వలేదు, నీకు ఆ కన్ఫ్యూజ్డ్ బాలయ్య ఆ క్యారెక్టర్ బాలయ్య బాబుకి సెట్ అవ్వాలి, అండ్ లుక్ అసలుకే సెట్ అవ్వాలి. వాట్స్ ద అంటే లైక్ నేను బాలయ్య గురించి వచ్చేటప్పటికి నేను ఒకటే చెప్తారా, ది బెస్ట్ థింగ్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ బాలయ్య బాబు ఫిలిం దట్ ఏ మేకర్ షుడ్ నెయిల్ ఈస్ హిస్ లుక్. బాలయ్యతో సినిమా చేస్తున్నాం అంటే ఫస్ట్ లుక్ మైండ్లో ఉంటేనే బాలయ్య బాబుతో సినిమా చేయాలి. రీసెంట్ అన్ని ఫిలిమ్స్లో వర్కౌట్ అయింది అదే ఐ అగ్రీ. అఖండాలో సూపర్ ఉంటుంది. డ్రెస్ నుంచి, యాక్సెసరీస్ నుంచి, లుక్ నుంచి, హెయిర్ స్టైల్ నుంచి. హెయిర్ స్టైల్ అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. హెయిర్ స్టైల్ అంటే నేను అదే అంటున్నా, హెయిర్ స్టైల్ అంటే మోస్ట్లీ విగ్. సో ఆ విగ్ అన్ని బాలయ్య బాబుకి సెట్ అవుతున్నాయా లేదా, క్యారెక్టర్కి సెట్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ
ఉంటే ఓకే. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్ గాన్ కేస్. నీకు విగ్ కూడా ఇట్స్ నాట్ ఈజీరా. అఖండాలో నీకు సెకండ్ హాఫ్లో ఇంతే ఉంటుంది. ఉండదు, అది నార్మల్ అంటే నాకు అసలు బాలేబాబు అఘోరా అనగానే హౌ అనుకున్నాను నేను. అద్దరగొట్టాడు. మనం అనుకున్నాం చూడు, లైక్ ఆ వీడియోలో ప్రీవియస్ వీడియోలో అఘోరాలు అంటే యాక్చువల్లీ న్యూడ్గా ఉంటారు, బట్ బాలేబాబు ఫుల్ డ్రెస్ వేసుకున్నా నీకు అఘోరా అనే బిలీఫ్ వస్తుంది. అండ్ దెన్ కమింగ్ టు వీరసింహారెడ్డిలో విగ్ కొంచెం ఇలా వస్తుంది. దెన్ భగవంత్ కేసర్లో పక్కకు వస్తుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ అన్నావు కాబట్టి చెప్తాను. బట్ లయన్ దాంట్లో ఏది వర్కౌట్ అవుతుంది. ఆ మెయిన్ ఫస్ట్ హాఫ్ లుక్కే. ఓకే, నాకు తెలిసి అది ఎక్కువ మంది చూడలేదు అనుకుంటా, అందుకే ఎక్కువ మాట్లాడరు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ ట్రోల్ మెటీరియల్ ఫర్ మీ. బాలయ్య బాబుస్ మోస్ట్ డిజాస్టర్స్ లుక్ అంటే, అరే ఒక పీరియడ్ ఉంటుంది చూడు, 2000s టు బిఫోర్ సింహ టు లెజెండ్ మధ్యలో, బిఫోర్ సింహ ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో బాలయ్య బాబు కొన్ని సినిమాలు తీసాడు. అల్లరి పిడుగులో ది మోస్ట్ ఐకానిక్ విగ్ ఆఫ్ బాలయ్య బాబు ఎవరు ఉంటుంది? ఎస్, సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఏంటది అసలు, వాట్ ఈస్ దట్ విగ్? వింత. అలాంటివి బోల్డ్ ఒక్క మగాడిలో లుక్ ఉంటుంది, సూపర్, మామూలు కాదు. తర్వాత ఏవేవో లుక్కులు ఉంటాయి, అలాగా ఏవేవో వింత లుక్కులు. మోస్ట్ ఐసింగ్ ఆన్ ది కేక్ నువ్వు చెప్పినట్టు. అసలు నేను లైఫ్లో మర్చిపోలేని క్యారెక్టర్ అంటే రోలర్ సినిమాలో బాలయ్య బాబు లుక్ ఒకటి ఉంటుంది, బ్యూటిఫుల్ రా. మనకు బాలయ్య బాబు విగ్ వేసుకుంటారని అలాగో తెలుసు, మరి తెలిసేలా విగ్ వేయించడం ఎందుకు? అరే ఇట్ ఈస్ వెరీ మచ్ ఎవిడెంట్ కూడా కాదు అది. అరే ఏందిరా మధ్యపాపిడి ఇలా వేవ్స్, ఫస్ట్ వేవీ హెయిర్కి మధ్యపాపిడి దూతేనే బాగోదు. ఒక విగ్ని నువ్వు అలా ఎలా సెట్ చేసావు బ్రో? అసలు వాట్ ఈస్ దట్? నాకు అర్థం కాలే. ఇప్పుడు నువ్వు ఎంతన్నా సరే, అసలు హీరో లుక్ బాగోకపోతే హీరో ఎరగేసేస్తున్నాడు అనుకుందాం, మొత్తం అంతా గంగలో బూడిదలో పోసిన పన్నీరు. దేర్ ఆర్ వెరీ రేర్ కేసెస్ వేర్ హీరో ఇస్ నాట్ లుకింగ్ గుడ్ అండ్ ద మూవీ ఇస్ హిట్. అదే కదా, వెరీ రేర్. చచ్చిపోయాను రా ఆ రోజు మాత్రం. నేను సినిమా చూసి ఏం జరుగుతుంది, బాలయ్య ఏమో ఎమోషనల్ సీన్స్లో యాక్ట్ చేస్తుంటే నాకేమో అనిపించింది అనమాట. బాలయ్య నుంచి కొంచెం షిఫ్ట్, మళ్ళీ వీళ్ళు కంబ్యాక్ టు బాలయ్య, బట్ బాలయ్య నుంచి కొంచెం షిఫ్ట్ కొడితే జూనియర్ ఎన్టీఆర్. ఇట్ ఈస్ ఎ జర్నీ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జర్నీయే వేరు. ఇప్పుడు మనం జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ గురించి కానీ స్టైల్ గురించి కానీ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ఉండేవి చూడు. జూనియర్ ఎన్టీఆర్ అన్ని పట్టించుకున్నాడు, సూపర్ డ్యాన్స్ చేస్తాడు అన్న, సూపర్ డైలాగ్ డెలివరీ, ఎక్సలెంట్ యాక్టింగ్, అన్ని లుక్స్ గాన్ టు డాగ్స్. అరే ఫర్ మీ ఐ వాంట్ టు టెల్ అ వెరీ పర్సనల్ ఒపీనియన్. అంటిల్ టెంపర్ ఈ చేయి సగం వేలతో లెక్క పెట్టచ్చు నాకు ఏ సినిమాల్లో ఎన్టీఆర్ లుక్ బాగా నచ్చింది. ఒకటి చెప్పనా? బృందావనం నచ్చింది నాకు. ఎత్తుకుంటున్నాను చూడు ఇప్పుడు నేను, బికాస్ అంటే యమదొంగ నో లుక్ నచ్చింది కాదు, వెళ్ళిపోద్ది అలాగా. నీకు నేను బాగోడా అంటలేదు యమదొంగలో. నీ ఫేవరెట్ కూడా కాదు. యమదొంగలో లాంగ్ హెయిర్ ఇది ఉందా, అది బాగోకుండా ఉండదు, అలాగని సూపర్ ఉందనుకుంటే నేను చెప్పను. సినిమాతో వెళ్ళిపోద్ది అలాగా. బట్ బృందావనంలో బాగుంటాడు మనిషి, బికాస్ మాస్ హీరో ఇన్ ఎ ఫ్యామిలీ సెటప్ నాకు కరెక్ట్గా సరిపోతుంది. అర్బనోడ్ వచ్చి ఒక విలేజ్ సెటప్లో స్టోరీ కరెక్ట్గా సెట్ అనిపిస్తుంది. ఇంకా నాకు రామయ్య వస్తావయ్యలో బాగుంటాడు అనిపిస్తుంది. అరే ఇదంతా కాదు, ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి వాట్ ఈస్ యువర్ లీస్ట్ ఫేవరెట్ లుక్ ఆఫ్ ఎన్టీఆర్? విచ్ ఫిలిం? లీస్ట్ ఫేవరెట్ లుక్ ఎ వెరీ టఫ్ బిట్వీన్ రాఖీ, ఏమైనా మర్చిపోతున్నాను నేను. ఎనీ డే ఫర్ మీ. ఎన్టీఆర్ అనగానే ద లీస్ట్ ఫేవరెట్ లుక్ ఆఫ్ ఎన్టీఆర్ అనగానే ఇప్పుడు మీరు చూడబోయేది కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుగా ఉంటుంది. ప్రెజెంటింగ్ యూ రుద్ర శక్తి మ్యాన్. ఓ మై గాడ్, ఆ రుద్ర క్యారెక్టర్ డిజైన్ ఆఫ్ దట్ లుక్ ఉంది చూడు. అరే ఫస్ట్ ఈజీగా నువ్వు లుక్ ప్రాపర్ డిజైన్ చేసుకోవాలి. అస్సలు బాగోదురా లుక్. ఇంత పెద్ద బొట్టు ఎడతాడు, లూజ్ హెయిర్, దట్
ఏది బాగోదు. నీకు వైట్ ఏదో వేస్తాడు, అది బాగోదు. లాల్చి ఏవి బాగోవు అసలు. ఏదో వింత లుక్ అది. అసలు ఎన్టీఆర్ ఏం యాక్ట్ చేసినా అందులో ఏమీ కనపడదు ఆ లుక్ లో. నీకు అందులో మెహర్ రమేష్ ఎక్కడ తోపో చెప్తా, అలాంటి యాక్టర్తో కూడా యాక్టింగ్ చేయించలేని రోల్ ఇచ్చాడు. నువ్వు ఎలా చేస్తావు యాక్టింగ్? రుద్ర క్యారెక్టర్లో ఏం చేస్తాడు ఎన్టీఆర్? కమల్ హాసన్ని పెట్టినా ఏం చేయలేదు. లుక్కా బాగోదు. రే నువ్వా ఆడద్దంటే విను, పెద్ద పోర్టుగాళ్ళగా ఓపెనింగ్ వస్తావు. అది ఫోన్ సైలెంట్గా ఉండొచ్చు కదా ఎండ మండింగ్ అన్నట్టు. ఇది మీరు ఎప్పుడు చూడండి. అదైతే మగధీరం చూసి చేతులు కాల్చుకోవడమే అది నన్ను అడిగితే. దేన్ని చూసాడో తెలియదు కానీ సినిమా చూసుకుంటే బాగుంది. బాగోదు అసలు. ఆ రుద్ర లుక్ బాగోదు. అండ్ రుద్రాన్ని చూడగానే నేను దమ్ము సినిమా చూస్తున్నప్పుడు రోలర్ సాంగ్ లో ఓ మై గాడ్ వియత్నాం ఫ్లాష్ బ్యాక్స్ లాగా అసలు ఇలా వెనక్కి తిరిగి ఆనెస్ట్ హంబుల్ ఒపీనియన్ రా అబౌట్ దాని గురించి కూడా వద్దాం. బట్ ఆనెస్ట్ హంబుల్ ఒపీనియన్ అబౌట్ దమ్ము. రూలర్ అనే పాట ఫస్ట్ ఆడియో లాంచ్ అయినప్పుడు కీరవాణి గేవ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ ఎవర్. ఒక రాజమౌళి సినిమా కాకుండా వేరే సినిమా కంటే మన జనరేషన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్. ఒక లిల్లీ, ఒక వాస్తు బాగుందే, ఒక రోలర్, మెంటల్ సాంగ్స్. ఆ పాట ఉండేది రా, శ్రీ 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 రాజా దమ్ము బాగుంటది. ఇన్ని పాటలు ఒడి అమ్మ సూపర్ ఆల్బమ్ ఇచ్చి తెగినేసేవాడిని. ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత, అది 10th అయిపోయిన తర్వాత వచ్చింది ఎగ్జాక్ట్లీ ఒక టైంలో సమ్మర్ ఆఫ్ 2012 వచ్చింది. వస్తే అసలు రాజమౌళి ఎలివేషన్, ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఎలివేషన్. అసలు కేర్వాన్ అన్న ఇచ్చేసాడు ఆ పాట, లేకపోతే బోయపాటి కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే ఎలాగన్నా నా సినిమాలో పెట్టుకునేవాడిని అంటే. పాట కూడా సూపర్ ఉంటుంది సాంగ్, ఆడియో సాంగ్. వచ్చిందిరా ఫస్ట్ హాఫ్ లో సినిమాలో, వచ్చిందిరా ఫస్ట్ హాఫ్ లో పాట ప్రచండ చండ మార్తాండ అన్నప్పుడు ఏమిరా ఎందుకలా బాగోదు అసలు. అసలు ఘోరం లుక్. అన్నకి ఇంత హెవీ కాస్ట్యూమ్స్ వేస్తారు, అన్న ములిగిపోతాడు ఆ కాస్ట్యూమ్ లో. సెన్స్ ఉందారా? ఘోరం ఉంటుంది అసలు. కొంతమందికి దే కాంట్ కొన్నిసార్లు డైరెక్టర్స్ కి దే కాంట్ మిస్ఫేర్స్ అవుతాయి. అలాంటి మిస్ఫేర్స్ కూడా కాదు అంటే వాళ్ళకి కమెంట్ ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు కదా, నేను వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తా. నా ప్రాబ్లం కూడా అదేరా. ఇప్పుడు బోయపాటి ద మ్యాన్ హూ గాట్ ద లుక్స్ ఆఫ్ బాలయ్య పర్ఫెక్ట్ టు ది టీ. అసలు సింహ, లెజెండ్, అఖండ ఏంటా లుక్స్. అలాంటిది దమ్ములో పెట్టాడరా ఎన్టీఆర్కి. వామ్మో ఘోరం పెట్టాడరా లుక్స్ మాత్రం ఘోరం. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఆనెస్ట్గా ఫ్యాక్ట్ ఒప్పుకుందాం. అదేంటంటే ఇప్పుడు జస్ట్ లైక్ హౌ ప్రభాస్ ఈ 6'2", పొడుగు హీరోలు ఉన్నారో మహేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు పక్కన పెడితే, ఇప్పుడు ఇప్పుడు మన హైట్లో ఉండే, నా హైట్లో ఉండే, మీడియం హైట్లో ఉండే హీరోస్ కూడా ఉన్నారు. విచ్ ఆర్ మన చరణ్ అన్న, బన్నీ అన్న, ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా కొంచెం తక్కువ కదా. వీళ్ళందరూ ఓకే, వీళ్ళకంటే షార్ట్ హైట్లో ఉంటారు. సో ఇప్పుడు నాకు రాజమౌళి సినిమాల్లో ఒక్క షాట్లో, ఒక్క ఫ్రేమ్లో కూడా హీరో పొట్టిగా ఉంటాడు అని అనిపించదురా. అదే మా రాజమౌళి మేడ్ 4 ఫిలిమ్స్ 4 ఫిలిమ్స్ విత్ ఎన్టీఆర్. ఒక్క ఫ్రేమ్లో అనిపించడు. దమ్ము సినిమా మొత్తం ఎన్టీఆర్ నాకు పొట్టిగా ఉంటాడు అనిపిస్తుందిరా. ఎస్, నాకు ఇదే కంప్లైంట్ విత్ దేవరా అండ్ జనతా గ్యారేజ్ కూడా. ఎగ్జాక్ట్లీ. నాకు జనతా గ్యారేజ్ సినిమా గైస్ నాకు ఎప్పుడు అంత చెప్పలేదేమో, చాలా ఇష్టమైన సినిమా. ఎక్సెప్ట్ దట్ లాస్ట్ 10 minutes చాలా ఇష్టం. అక్కడ దాకా ఆల్బమ్ ఇష్టం, అన్నీ ఇష్టం. ఎన్టీఆర్ లుక్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. లాస్ట్ క్లైమాక్స్ ఆ 10 minutes ఫైట్లో ఒకడు ఉంటాడు రా, 6 ఉంటాడేమో ఫైట్. ఎందుకు వై అక్కడ ప్రాబ్లం. అండ్ దేవరాలో కూడా మనం చూసాం. ఐ అగ్రీ. అంటే ఇప్పుడు నువ్వు అలా చూపిస్తున్నావు. అండ్ నేను ఇప్పుడు లుక్స్లో ఎందుకు మాట్లాడుతున్నా అంటే దమ్ము గురించి. దమ్ములో సమ్ కాటన్ చొక్కాలు, ప్యాంట్లు, ఇలా ఒక వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఏదో ఈ మీసం ఎందుకో ఎన్టీఆర్ నాకు సెట్ కాడ అనిపిస్తుందిరా. అంటే సింహ తీసినోడు అలాంటి ఒక సినిమా దింపుతాడని అనుకోలేదు నేను.
అదొక ఘోరం. ఆ సినిమాలో చూడలేకపోయాం అసలు. ఎంత ఫియర్స్గా ఉంటాడు, చాలా మంచి మంచి డైలాగ్స్ చెప్తూ ఉంటాడు, ఫియర్స్గా ఉంటాడు ఎన్టీఆర్. వర్కౌట్ అవ్వదు, స్క్రీన్ మీద వర్కౌట్ అవ్వదు. అదే దట్స్ ది ప్రాబ్లం అగైన్ విత్ శక్తిలో ఒక లుక్ బాగుంటుంది, కానీ మనకు ఆ లుక్ను మర్చిపోయి మనం దీని గురించే మాట్లాడుకుంటున్నాం చూడు, అది ఘోరం. నేను అదే చెప్తున్నా. సో నేను ఫస్ట్ రాఖీ దగ్గరికి వస్తా, బట్ ఎన్టీఆర్ యాజ్ అ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు టెంపర్ ముందు వరకు 2015 ముందు వరకు తారక్ కన్నా అప్పటికే చాలా సినిమాలు చేశాడు. టెంపర్ ఇస్ 24th ఫిలిం. అంటే నీకు 23 ఫిలిమ్స్లో అటు తిరిగి ఒకలాగా ఉంటాడులే, వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈ 23ని 3 అట్ల కింద డివైడ్ చేసాం. ఫస్ట్ సినిమాలో ఒకలా ఉంటాడు, తర్వాత సినిమాలో ఒకలా ఉంటాడు. ఇప్పుడు రభస రామయ్య వస్తావులో తేడా చెప్పరా. నేను అనేది ఏంటంటే తేడా ఉండాలంటలేదు, యాజ్ ఎ హోల్ తీసుకుంటే ఒకలాగే ఉంటాడు కదా. వాట్ ఈస్ దేర్ అంటే నాకేమనిపించింది అంటే ఫ్రమ్ దేర్ ఈ కాన్సన్ట్రేటెడ్ ఆన్ చేంజింగ్ హిస్ లుక్స్. అప్పటి నుంచి ఎన్ని వేరియేషన్లు ఉన్నాయో ఈ ముందు అసలు లేవు, అన్ని కూడా లేవు. నేను చెప్తున్నాను ఏ ముహూర్తాన టెంపర్ క్లాప్ కొట్టారో తెలియదు, కానీ మనిషి మారిపోయాడు, ఫిల్మోగ్రఫీ మారింది మనిషి. నేను తర్వాత ఏమంటున్నాను తెలుసా, టెంపర్ నుంచి మళ్ళీ మామూలు అయిపోతాడేమోలే, వి సా దట్ థింగ్ కదా. నాకు యమదొంగలో వాట్ ఎవర్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ హ్యాపెండ్, దాని తర్వాత ఓసర్ వెళ్ళి చూసి భయం వేసింది, ఇదేంటి ఇలా మళ్ళీ బ్యాక్ టు ఇంకొంచెం లేట్ అయితే అశోక్ సినిమాలో ఉన్నట్టు అయిపోతాడు. నేను అదే అనుకున్నాను టెంపర్ కూడా. దాన్ని నాన్నకు ప్రేమతో లుక్ రిలీజ్ అయింది. ఏంటి ఎన్టీఆర్ని ఇలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. సుక్కు డిడ్ ఇట్ అండ్ ఎన్టీఆర్ ఆల్సో డిడ్ ఇట్. అక్కడి నుంచి మారింది అనుకో, లేకపోతే ముందు వరకు ఐ హ్యాడ్ బిగ్ కంప్లైంట్ ఆన్ ఎన్టీఆర్ లుక్స్ ఇన్ ఫిల్మ్స్. అంతా బాగుంటుంది, ఎవ్రీథింగ్ యాజ్ యూ టోల్డ్. రే హైట్ మన చేతుల్లో లేదురా, అంతేలే, ఏమంటుంది అంతే అంతే. వాట్ ఎవర్ ఆర్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్, అన్ని యూ ప్లే విత్ యువర్ స్ట్రెంగ్స్ రా, అంతే. అన్నీ బాగున్నాయి ఎక్సెప్ట్ లుక్స్. నా ప్రాబ్లం అదేరా. ఇప్పుడు మనం ఎన్టీఆర్ లుక్స్ గురించి ఎంత మాట్లాడుకుని చూసేవాళ్ళు అనుకుంటారు ఏంది వీళ్ళు రాఖీ గురించి మాట్లాడట్లే అది ఇది అని. మేము ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్ గురించి వస్తా, ప్రిమైజ్ గురించి వస్తా. రాఖీ లుక్, రాఖీ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ రామకృష్ణ అని ఎవడైతే ఉన్నాడో వాడికి సెట్ అయ్యిద్ది. నేను ఎగ్జాక్ట్లీ నేను వస్తానని చెప్పాను కదా రాఖీకి, అక్కడికి వస్తున్నా. దాన్ని 2 parts కింద చూద్దాం. రాఖీలో ఎన్టీఆర్ లుక్, ఇఫ్ దిస్ ఇస్ ద టాపిక్, ఓకే, బాగోదు అసలు. లైక్ నన్ను అడిగితే ఇప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళనో వేరే ఎవరినో తీసుకొచ్చి, అసలు ఎన్టీఆర్ అంటే వేరే దేశం వాళ్ళు తీసుకొచ్చి తిను ఎవరు ఒక పెద్ద స్టార్ హీరో ఒక ఇండస్ట్రీలో అంటే నవ్వుతారు, నమ్మరు అసలు. వాట్ ఈస్ దిస్ అంటారు. అంటే బికాజ్ హీఈస్ వెరీ చబ్బీ అండ్ డబల్ చిన్ వచ్చి కొంచెం మేబీ ఫిజికల్లీ మేబీ ఎన్టీఆర్ అన్న పర్సనల్ లైఫ్లో కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. అంటే బోత్ లైక్ కెరియర్ వైజ్ అండ్ ఆల్సో పర్సనల్ లుక్స్లో కూడా, నాట్ ఓన్లీ ఫిలిం, పర్సనల్ లుక్స్లో కూడా అలా ఉన్నాడు. బాగుడు హీరోలాగా, స్టార్ హీరోలాగా అది ఇది ఉన్నాడు. కమింగ్ టు సెకండ్ పాయింట్, ఓకే, ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో, ఒక మిడిల్ క్లాస్ కూడా కాదు, లోవర్ మిడిల్ క్లాస్, ఒక స్టేషన్ మాస్టర్ క్వార్టర్స్లో వాట్ ఎవర్ చిన్న ఇంట్లో 10 మంది ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏమో టాన్ జీన్స్ లూజ్ టీస్ వేసుకొని ఉండరు, వాళ్ళు అలాగే ఉంటారు. అండ్ ఇఫ్ ఈస్ హెఫ్టీ ఇట్ ఈస్ ఓకే. అంటే సినిమాలో చూస్తున్నప్పుడు నీకు లుక్ అంతా నీకు ఓన్లీ సాంగ్స్లో అనిపిస్తుంది, ఎందుకంటే సాంగ్ ఈజ్ ఎ డ్రీమ్ ఇమాజినరీ. దాంట్లో మెయిన్ రాఖీ సాంగ్లో నాకు ఎంత కన్ఫ్యూజన్ అంటే ఈ రోజుకి డ్యాన్స్ ఎరగొడుతూ ఉంటాడు, పాట ఎదిరిపోద్ది, మనిషి బాగోడు. అండ్ ఒక లెదర్ జాకెట్ వేస్తారు, దానికి ఇక్కడ కఫ్స్ పెట్టరు, ఇక్కడ బటన్ ఇక్కడ లూజ్ ప్యాంట్, ఇక్కడ బూట్స్ ఇక్కడ దాకా ఉండదు, అండ్ ఇక్కడ కఫ్స్ ఉండవు. డ్యాన్స్ వేస్తున్నప్పుడు నీకు ఏంట్రా ఇది, చాలా కన్ఫ్యూజన్ నాకు ఈరోజుకి. ఏంటి వాట్ షుడ్ ఐ లైక్, ఏంటి నేను దీని నుంచి ఏంటి సాంగ్ బాగుంది అనుకోవాలా, డ్యాన్స్ బాగుంది అనుకోవాలా, లేదా లుక్ ఏంటి ఎలా ఉంది అనుకోవాలా, అదంతా వెరీ కన్ఫ్యూజింగ్ నాకు. అంటే ద పాయింట్ విత్ రాఖీ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఇప్పటికీ నన్ను అడిగితే ఎన్టీఆర్ బ్యాడ్ లుక్స్ ఆర్ ఎన్టీఆర్ కెరీర్లో వాట్ ఈస్ ద బ్యాడ్ లుక్ అంటే నేను శక్తి చెప్తాను, తర్వాత ఐ మైట్ గో టు అశోక్ ఆర్ దమ్ము ఆర్ సంథింగ్, ఆ తర్వాత నాకు రాఖీ వస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పిన క్లాసిఫికేషనే. ఇప్పుడు 2 things, అక్కడ కృష్ణవంశీ ఆ క్యారెక్టర్ని ఎలా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ ఈ థాట్ నేను ఎన్టీఆర్తో సినిమా చేయాలంటే ఆ క్యారెక్టర్ని ఎలా రాసుకున్నారంటే ఆ క్యారెక్టర్ జస్టిఫై చేస్తారు బేసికల్లీ. ఆ క్యారెక్టర్ అంతే ఉంటుంది కదా, ఏంటి అదే కదా ప్రాబ్లం ఏంటి అన్నట్టు ఉంటుంది. అండ్ కామెడీకి వాడుకున్నారు దాన్ని. ఇప్పుడు ఆన్లైన్లో జనాలు ట్రోల్ చేస్తారేమో కానీ యాంటీ ఫ్యాన్స్ అది ఇది కానీ
సమ్ యాంటిక్స్ దట్ ఎన్టీఆర్ డస్ ఆ రామకృష్ణ అనే క్యారెక్టర్కి 100% న్యాయం చేస్తాయి. ఏయో చేస్తూ ఉంటాడు కామెడీగా, అది ఇలా అవన్నీ చేస్తూ ఉంటాడు, బాగుంటది. అవన్నీ బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టం పర్సనల్. అండ్ గుడ్ ఆఫ్ కృష్ణవంశీ అండ్ ఆల్సో ఎన్టీఆర్ ఏంటంటే హీరోయిన్ బాగుండవు అని పిలుస్తుంది. అంతే స్పోర్టివ్ అది, ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్. ఇప్పుడు రామకృష్ణ అంతే ఉంటాడు రా, అంతే లవ్ లో ఉన్నారు ఎలా పిలుస్తుంది అలాగే పిలుస్తుంది, అదంతా బాగా పెట్టారు. అదే వెరీ అథెంటిక్ రా. సినిమా చూస్తున్నంత వరకు ప్రాబ్లం ఉండదు. సినిమా నుంచి స్నిప్పెట్స్ ఆర్ చిన్న చిన్న ముక్కలు బయటకు వస్తేనే ప్రాబ్లం. గిఫ్లు అవి లాగినప్పుడు ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం అది. ఐ అగ్రీ. అండ్ స్టార్ హీరోకి అది డిసడ్వాంటేజ్. నీకు అది వెన్ ఎవర్ ఎ హీరో ఈజ్ హెఫ్టీ ఇన్ ఎ ఫిలిం ఆర్ హీస్ నాట్ అట్రాక్టివ్ వెన్ హీ సెడ్, ఇప్పుడు డీగ్లామరైజ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దసరాలో నాని అన్నని చూస్తే ఏం ట్రాన్స్ఫర్మేషన్ రా అనిపిస్తుంది, రాఖీలో అలా అనిపిస్తుంది. ఐ అగ్రీ. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నాం కదా, రాఖీ సినిమాలో ఎన్టీఆర్ ఇలా ఉన్నాడు, ఇది రోల్కి సూట్ అయింది అది ఇది. అశోక్ ఈజ్ అ ప్రాపర్ యాక్షన్ ఫిలిం. అండ్ అశోక్లో క్యారెక్టర్ కూడా ఏంటి, వాళ్ళ నాన్న డిసోన్ చేసుకున్న ఓ కొడుకు, కోపం ఎక్కువ కొడుక్కి, అది ఇది అన్న రోల్. దానికి ఎలా అన్న ఉండొచ్చు, కానీ అలా ఉండడం వల్ల నెగిటివ్ అయిందని చెప్తాను. అగైన్ అశోక్లో దేర్ ఇస్ నథింగ్ యాడింగ్ పక్కనట్టు, దేర్ ఇస్ నో వీ కెనాట్ సే దట్ ఆ రోల్కి ఇది బాగుంది అలా ఉండొచ్చు పర్లేదు. కమర్షియల్ సినిమా ఎగ్జాక్ట్లీ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాఖీ ఈజ్ నాట్ ప్రాపర్ కమర్షియల్ సినిమా కాదు అది. ఇట్స్ ఎ డ్రామా ఫిలిం, ఫ్యామిలీ అండ్ ఆల్సో కొంచెం సోషల్ సెంటిమెంట్ సినిమా, అదంతా వెళ్ళిపోద్ది. అశోక్ ప్రాపర్ నీకు అది దేర్ ఇస్ నో టేకింగ్ బ్యాక్. అండ్ నాకు ఇంకా అశోక్లో లుక్ గుర్తు, గ్రీన్ కలర్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకుంటాడు, సోను సూద్తో సీన్ ఉంటుంది. ఎవడరా ఆడు, ఏందిరా ఎవడరా, వాట్ ఈస్ దట్ అంటే నేను అనేది కాస్ట్యూమ్ డిజైనర్. ఎగ్జాక్ట్లీ అదే. ఏంటది, ఏం కాంబినేషన్ ఏంటది. ఐ అగ్రీ. అంటే ఎన్టీఆర్ చాలా ఉంటాయి, నా అల్లుడిలో బాగోడు, నేను వస్తా ఫస్ట్ నుంచి బోల్డ్ ఉంటాయి ఇంకా స్టార్టింగ్ సినిమాలు. డూ యూ లైక్ ఆంధ్ర వాళ్ళ లుక్? సో ఆంధ్ర వాళ్ళలో ఈ ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ ఉంటాడు చూడు, బ్లాక్ నాయరే సాంగ్లో, ఓకే సెకండ్ హాఫ్. అండ్ నాకు తెలిసి పూరి జగన్నాథ్ ఒకరోజు ఆలోచించుంటాడు ఏం పెట్టాలి. Because Puri is the master of looks, man. It should be like సేమ్ ఉండకూడదు, కొంచెం పెద్దోళ్ళలో ఉండాలి అండ్ కొంచెం కామ్ ఉండాలి, అంతే కదా, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ కదా. అండ్ ఎన్టీఆర్ ఆ టైంలో 20-21 ఏజ్లో ఏం ప్లే చేస్తున్నాడు. నేను అనుకున్నాను అంతేలే, ఇంకా అప్పట్లో ఇంకా దీన్ని మించి ఏం చేస్తాడు. మై ఫేవరెట్ ఎన్టీఆర్ ఫిలిం ప్రీ టెంపర్ ఇదంతా, ఇఫ్ నాట్ ఇన్ హిస్ హోల్ కెరియర్ ఈజ్ సింహాద్రి. ఐ అగ్రీ. హౌ డిడ్ రాజమౌళి డూ ఇట్ ఇన్ హిస్ సెకండ్ ఫిల్మ్ ఏంటంటే, మనకు తెలిసి ఎన్టీఆర్ ఏజ్ తక్కువ అని, అండ్ ఎన్టీఆర్ లుక్ ఉంది చూడు, లైక్ హౌ హీస్ గ్రూమ్డ్, ద వే హిస్ డ్రెస్సెస్ అండ్ ఆల్. అప్పటికి ఎన్టీఆర్కి ఇంకా ప్రాపర్గా మీసం గడ్డం కూడా రావురా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ ఉందా పోనీ ఏమైనా కొత్తగా చేస్తాడంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు వాట్ హీస్ డూయింగ్ అట్ దట్ టైం. ఎగ్జాక్ట్లీ. చొక్కా ప్యాంటు అంతే. బట్ నువ్వు డైరెక్షన్ స్టోరీ అంత వెళ్ళదు, లుక్ మీద వెళ్ళదు. అండ్ నువ్వు ఒక సాంగ్ ఉంటుంది కదా కేరళలో సింగమలై, ఫస్ట్ టైం ఆ కత్తి తీసుకుని నరుకుతూ ఉంటాడు, నీకు ఆ సాంగ్లో యూ బిలీవ్, నీకు ఆ టైంలో ఆదిలో కూడా తొడగొట్టినప్పుడు అది యూ బిలీవ్. ఓ నైస్. ఆదిలో ఇంకా దేర్ ఇస్, నేను ఏమంటానంటే ఆదిలో ఏం వర్కౌట్ అవుతుందంటే సెకండ్ జనరేషన్ వారసుడు, యంగ్ బ్లడ్ ఇదంతా వర్కౌట్ అవుద్ది. సింహాద్రిలో అలా కాదు కదా, బట్ స్టిల్ ఇట్ ఈస్ మచ్ మోర్ హార్డర్. అండ్ ఆ సాంగ్లో ఇలా ఎత్తి ఇలా పొడిస్తే రక్తాభిషేకం జరుగుద్ది చూడు, అదంతా నువ్వు నమ్ముతావు, నీకు ఫుల్ గూజ్ బంప్స్ వస్తాయి. రాజమౌళి మాసేది లుక్ ఏమైనా తోపు లుక్ అంటే కాదు, అలాగని బ్యాడ్ లుక్ అంటే కాదు, దట్స్ ద బ్యూటీ. క్రేజీ ఉంటుంది, క్రేజీ. అసలు నన్ను అడిగితే అసలు ది బిగ్గెస్ట్ అన్నీరా, నాగా, నరసింహుడు, సాంబా, సుబ్బు అమ్మో ఇవన్నీ నాలుడు. ఇంకా నాకు నాలుడు నా వల్ల కాలేదు, కానీ అన్నిట్లో ఒకేలా ఉంటాడు. దట్స్ ద ప్రాబ్లం. ఒక సినిమాలో బాగాలేదు ఒక హీరో అనుకోవచ్చు. ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్లో దట్స్ ద ఇష్యూ. ఐ అగ్రీ. సో ఒక మామూలు జర్నీ, అసలు మెంటల్ జర్నీ. అసలు ఒకప్పుడు ఏంటి లుక్ అంటే వద్దు, ఎన్టీఆర్ అంటే లుక్స్ గురించి మాట్లాడొద్దు అన్న స్టేజ్ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మాట్లాడుకోర్రా, మాట్లాడుకునేవారు కాదు. సారీ కరెక్టింగ్,
మాట్లాడుకునేవారు కాదు. అంతే. ఫిజిక్ గురించి అంటే ఫిజిక్ అంటే ఓకే వద్దులే, ఎన్టీఆర్ గురించి ఎందుకులే అనుకున్న స్టేజ్ నుంచి అసలు టెంపర్ నుంచి ఒక జోన్లోకి వెళ్ళి మారాడు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు, ఇంటర్కి ముందు టెంపర్ రిలీజ్ అయిందిరా నాకు. అప్పటికి అయిపోయింది టెంపర్. తర్వాత నాన్నకు ప్రేమతో మధ్యలో ఫేస్ అది. వాళ్ళు ఎంత ప్రౌడ్ అంటే ఇంకా నాకు తెలిసి తారక్ ఖాన్ ఫ్యాన్స్ అప్పట్లో ఇంకా దే ఆర్ హ్యాపీ. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళకున్న ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంట్రా అంటే లుక్, అది దాంట్లోనే ఒకలాగా ఉంటాడు అది ఇది అని చెప్పి. టెంపర్లో 6 ప్యాక్ చేశాడు. నాన్నకు ప్రేమతో నాకు ఇంకా గుర్తురా సైడ్ లుక్ వచ్చింది. ఒక బ్లూ సూట్ వేసుకుని ఇలా ఉంటాడు, ఇలా బియర్డ్ వచ్చి ఇలా ఇది ఉండి ఇలా వచ్చి అమ్మ ఏంట్రా అనుకునే పిచ్చ హ్యాపీ ఫీల్ అయ్యారు అప్పుడు వాళ్ళు. ఐ ఆల్సో ఫెల్ట్ నైస్. సరే క్రేజీ అనుకున్నాను నేను. ఇప్పుడు నేను ఈ హీరో గురించి మాట్లాడుతున్నప్పుడు ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆ హీరో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆ హీరోకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇన్ హిస్ కెరియర్ ఈజ్ హిస్ లుక్స్. అసలు నువ్వు దేనికన్నా ఈ హీరోకి పేరు పెట్టచ్చు, కానీ లుక్స్కి ఈ హీరోకి పేరు పెట్టలేవు 200% అనుకున్న వాళ్ళలో ఒక హీరో ఈ హీరో. అండ్ ప్రాబబ్లీ ఫీమేల్ ఫాలోయింగ్ అదే రేంజ్లో ఉన్న హీరో, పెంచుకున్న హీరో ఈ హీరో. అండ్ దెన్ ఒక పెద్ద సినిమా హ్యాపెండ్. ఆఫ్టర్ దట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. పాన్ ఇండియా హీరో అయిన తర్వాత నుంచి ప్రభాస్ అన్న ఒక జోన్లోకి వెళ్ళాడు. సంథింగ్ చేంజ్డ్ రా. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. స్క్రీన్ మీద గురించే మాట్లాడుతున్నాను నేను. సంథింగ్ చేంజ్డ్. సాహోలో కొన్ని బిట్స్లో కనిపిస్తుంది అలాగా. సాహో ఫస్ట్ హాఫ్ మెయిన్లీ అదే కొన్ని బిట్స్ అనుకుందాం, ఓకే 30% ఆఫ్ ది ఫిలిం అనుకుందాం సాహోలో. అలా రాధేశ్యామ్ షిఫ్ట్ అయింది, అయిపోయింది, అక్కడ మొదలైంది. తర్వాత ఈ సినిమా వచ్చిందిరా ఆదిపురుష్. అమ్మో, దాంతో ఇంక మొత్తం నాశనం. నేను సాహో సినిమా బెంగళూరు ఓరోషి థియేటర్లో చూసాను. ఫస్ట్ 4 AM షో వెళ్ళాను, కూర్చున్నాను. ఆ ఫైట్ జరుగుతుంది కదా బిల్డింగ్లో, అదంతా ఉంది. ఒక చోట క్లోజ్ పడుతుంది, ఒక ఆంటీతో మాట్లాడుతుంటాడు. పందుల మధ్యలో పాండ్స్ ఇక్కడ ప్రభాస్ క్లోజ్ పడుతుంది. ఐ వాజ్ లైక్ ఏదో తేడాగా ఉంది. ఆ ఏదో తేడాలో అనమాట. అక్కడ ఫస్ట్ హాఫ్ వెళ్తా ఉండేసరికి ఏంటిది సంథింగ్ ఈజ్ ఆఫ్ అనిపిస్తుంది. నేను తర్వాత ఏమనుకున్నా, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెట్ అయిపోతాడు మనిషి. ఫ్యాన్స్ ఇదంతా కొంచెం లాంగ్ హెయిర్ వస్తుంది, ముందు పక్క దూకుని ఉంటాడు కదా, లాంగ్ హెయిర్ వస్తుంది, సెట్ అయిపోతాడు. ఓకే ఓకే. నేను నాకు ఇచ్చుకున్న జస్టిఫికేషన్ ఏంటంటే ఓకే క్లీన్ షేవ్లో మేబీ గొప్పగా లేడేమో, మీసాలు కూడా ఉండవు, అంటే అంత ట్రిమ్ చేసిన తక్కువ ఉంటుంది, ఉండడం ఇంక అంతేనేమో అని అనుకున్నా. అయిపోయింది, దిస్ ఈజ్ డన్. కాదు కాదు, నేను అందులో సాహో గురించి అయిపోయింది అంటున్నా. అంతే, నువ్వు చెప్పు. సాహోలో ఒకటి యాడ్ చేస్తాను నేను. సాహోలో ఈ డ్రీమ్ సాంగ్ ఉంటుంది చూడు, నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే, అందులో ఉంటాడు రా ప్రభాస్. మొత్తం క్లీన్ షేవ్డ్లో ఒక వెరీ హై క్లాస్, వెరీ సొఫిస్టికేటెడ్ డ్రెస్లు వేస్తాడు రా. సూట్స్ నుంచి ఇలా మెల్ల ఏం ఉండదు అందులో, ఒక చిన్న స్టెప్ ఉంటుంది, జనాలు ఎగురుతూ ఉంటాడు, నడుచుకుంటూ వస్తాడు. అందులో క్లోజప్లు పెడతారా, అక్కడ అయిపోయినరా నేను. అప్పటి వరకు నువ్వు అన్నట్టు ప్రభాస్ ఎందుకంటే సరే బాహుబలి చేశాడు, అన్ని సంవత్సరాలు అదే లుక్ కూడా ఉన్నాడు, అది ఇది అనుకుంటే బాహుబలి 1 ప్రమోషన్స్ బెస్ట్ లుక్స్ ఆఫ్ ప్రభాస్. ఉంటాడు మనిషి, మిర్చి కన్నా కాదులే కానీ బట్ సూపర్ ఉంటాడు. ఆఫ్ స్క్రీన్ మామూలుగా ఉండడు, మెంటల్ ఉంటాడు. ప్రమోషన్ సూపర్ 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 ఉంటాడు. సో బాగానే ఉన్నాడు కదా, అలాంటి లుక్లో మళ్ళీ వస్తున్నాడు. అసలు ఇన్ని సంవత్సరాలు ఈ పొడుగు జుట్టుతో, ఈ మీసాలతో, గెడ్డలతో చూసి అన్నను ఒకసారి అలా ఫ్రెష్గా చూద్దామని వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో ఉంది కానీ అదేంటి అంటే వాళ్ళు నమ్మలేకపోయారు. ఇన్ని సంవత్సరాలు అరే ఏందిరా ప్రభాస్, ఒక డార్లింగ్, ఒక మిస్టర్ పర్ఫెక్ట్, ఎన్ని సినిమాలు రా మనిషి కూడా, ఫస్ట్ నుంచి కూడా వర్షంలో ఏముంటాడు రా. సో ఇంత ఉన్నాడు ఛత్రపతి, ఏంట్రా ఏం జరిగిందిరా అని అనుకున్నాం. ఆ పాట ఎప్పుడైతే వచ్చి క్లోజప్లు పడ్డాయో అయిపోయాను రా, నేను చచ్చిపోయాను నేను. ఓకే ఏదో తేడాగా ఉంది, ఖతం అని. అప్పుడు కోవిడ్ వచ్చింది, అలా కోవిడ్ అయ్యింది, అలా ఓ సినిమా రిలీజ్ అయ్యింది March 11th, 2022, మై బర్త్డే. నువ్వు
ఏ థియేటర్కి వెళ్ళాం రా? శ్రీప్రియో పద్మప్రియో నాకు గుర్తులేదు. అదే రెండిట్లో ఒకటి వెళ్ళాం, కూర్చున్నాం. సంచారి సాంగ్లో అక్కడైతే నీకు ఏదో తేడాగా ఉందే కాదు, మొత్తం తేడాగానే ఉందిరా అనిపిస్తుంది నీకు. వాట్ హ్యాపెండ్? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ ఏరియా ఎక్స్పెషల్లీ. కళ్ళు ఇలా కొంచెం సంథింగ్ హ్యాపెండ్ దట్ ఈస్ నాట్ ప్రభాస్. ఏంట్రా, వాట్ ఈస్ దిస్? నేను ఇది ఏ హీరో దగ్గర చూడలేదు. ఏ హీరో కెరియర్ లో షిఫ్ట్ కొడితే ఇలా సడన్ గా అయిపోయినట్టు. అదే ఒక సినిమాతో అదైతే నేను ఇలా చూసి అరే ఏంటి అండ్ ఇంకోటి చెప్పిన పోనీ అదే లుక్ కన్సిస్టెంట్ గా ఉన్నాడు అనుకో, కన్సిస్టెన్సీ ఉండదు. ఓ సీన్ లో బాగా అనిపిస్తుంది మళ్ళీ. కానీ అరే ఆనెస్ట్లీ చెప్తున్నారా, ఏమన్నా అనుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ న్యూట్రల్ ఆడియన్స్, ఫర్ ఫ్యాన్స్, ఫర్ ఎవ్రీ వన్, వెరీ సాడ్ టు సే ఆన్ ఎ పర్సనల్ ఫ్రంట్, బట్ రాధేశ్యామ్లో ప్రభాస్ క్లోజప్స్లో చాలా ఇబ్బంది పడ్డాను అసలు. నేను అదే చెప్తున్నా, ఎప్పుడు లవ్ స్టోరీలో క్లోజప్ లేకుండా కష్టం అబ్బాయి. ఎగ్జాక్ట్లీ రా, పెట్టాల్సిందే ఇక్కడ పెట్టాలి. అసలు ఆ మిర్చిలో ప్రభాస్ క్లోజప్స్ ఉంటాయి రా, మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్ క్లోజప్స్ ఉంటాయి. ఏం ఉంటాడు రా బుజ్జిగాళ్ళలో ప్రభాస్ క్లోజప్స్, ఏం ఉంటాడు రా మనిషి. రాధేశ్యామ్ అలాంటిది రాధేశ్యామ్లో పెట్టగానే నేను చూస్తుంది వింటుంది అంత నిజమైన ఫీల్స్ రాదు మా గాన్ కేస్ రాధేశ్యామ్. అండ్ మెయిన్లీ నేను ఒకటి చెప్తా, సంచారి సాంగ్లో చాలా షార్ట్స్లో ఒకటి స్కై డైవింగ్ షాట్ ఉంటుంది, ఇంకొక అమ్మాయికి ప్రపోజ్ చేసే సీన్ ఉంటుంది. ప్రభాస్ కాదు, ఆడు ప్రభాస్ కాదు, అలా ఉండడు. నేనైతే అక్కడ ఫస్ట్ వస్తుంది కదా సంచారి సాంగ్ ఇస్ ఫస్ట్. నాకు సినిమా ఎలా ఉందో పక్కనట్టు ఫస్ట్, అదంతా తర్వాత అది వేరే విషయం. కానీ చూసి నేను షాక్కి గురయ్యా, ఇలా ఉన్నాడు అదేరా. పోయిన తర్వాత నెక్స్ట్ సీన్లో మళ్ళీ బాగానే ఉంటాడు ఇన్ ద సెన్స్ ఓకే, అది బాగోదు, కానీ దీనికంటే బెటర్. ఐ వుడ్ సే వరస్ట్, ఇన్కన్సిస్టెంట్ మ్యాన్. అదే ప్రాబ్లం. ఇప్పుడు దేర్ విల్ బి సమ్ సీరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సీరియస్ సిచ్యువేషన్స్లో ఓకే కొంచెం సైడ్ అంటే అంత మరీ లుక్ మీద కాన్సన్ట్రేట్ చేసి అబ్బా బాగాలేదు అది ఇది అని అనుకోవచ్చు. కానీ కొన్ని షార్ట్స్ నేను మర్చిపోలేను రా. ఇప్పుడు ఈ ఐకానిక్ అంటున్నా చూడు, రాధేశ్యామ్లో ది ఐకానిక్ సీక్వెన్స్ దట్ ట్రైన్ది వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, అది బ్యూటిఫుల్ సీక్వెన్స్. ఓకే, అందులో హీరోయిన్ ఇచ్చి ప్రభాస్ని పట్టుకోమని హీరోయిన్ అలా ఎక్స్ప్రెషన్లు పెడతా ఉంటాడు. అదే అన్నా నీకు సినిమా మొత్తంలో అదే బెస్ట్ అన్నా, నీకు అదే ప్రాబ్లం ఆ సినిమాతో. వాట్ ఈస్ దిస్ అన్నా. అలాంటివి ఎన్ని ఉంటాయంటే ఇంకా చాలా ఉంటాయి. క్లైమాక్స్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ షార్ట్స్, అదే తనకి ఆపరేషన్ వస్తుంది, నడుచుకుంటూ వచ్చి ఇలా కూర్చుంటాడు చూడు, అప్పుడు క్లోజ్అప్ పడతాయి, బాగోడు, ఘోరం. ఐ నెవర్ థాట్ మనం ఈ టాపిక్ ఎత్తుక్కుని సినిమా ఇది చేద్దాం అనుకున్నప్పుడు మహేష్ బాబు తీసుకుంటే అని ఆలోచించాలి కదా. మహేష్ బాబు తక్కువ ఉంటాయి నాకైతే, నాకు ఉంటాయి కొన్ని మహేష్ బాబువి చెప్దాం, బట్ ఇట్స్ వెరీ వెరీ హార్డ్ టు పిక్. అది పిక్ చేసినా దాన్ని వరస్ట్ అని పిల్లాలంటే ఇట్ షుడ్ హ్యావ్ ప్రాపర్ జస్టిఫికేషన్, కష్టపడాలి మనం. నేను అలాగే అనుకునేవాడిని ప్రభాస్కి ఓకే నెట్ పిక్ చేస్తే కానీ ఏర్లేమేమో అన్నట్టు ఉండేది బాహుబలి దాకా. తర్వాత రాధేశ్యామ్ నేను అది చూడగానే గాన్ కేసర్ అయితే అంటున్నాను, దాని తర్వాతకేమో ఆదిపురుష్. నేను చెప్పన అందరూ ఆదిపురుష్ I don't know what to call it. You should don't call that. Don't call. I will not. White dress, long hair. అది ఇలా వచ్చి ఉంటుంది. అది ఇంకా స్నిప్పెట్, అది నీకేమో అందులో ప్రభాస్ యాక్ట్ చేయడం ఏం చేయడు, అది స్నిప్ తీసి టైటిల్స్లో వచ్చేదాన్ని వేశారు. ఐ స్టిల్ అండర్స్టాండ్. రెస్ట్ ఆఫ్ ద ఫిలిం ప్రభాస్ లుక్స్ లెస్ రాముడు అండ్ మోర్ కృష్ణం రాజు ఫ్రమ్ అదే సినిమా బొబ్బిలి బ్రాహ్మణ అదే కన్న భక్త కాదు బొబ్బిలి బ్రాహ్మణ. దట్ హెయిర్ స్టైల్ మ్యాన్ సేమ్. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇదంతా. బొబ్బిలి ఒక్క నిమిషం, అబ్బో నాకు అది థాట్ విజువల్ మైండ్లోకి వచ్చింది. ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో యూ గైస్ 1 second. మంచి క్వాలిటీ లేదురా. I'll show you guys. Look at this. Is this not Prabhas from Adipurush? Look man, look. రారా కూర్చోచ్చి ఎడిటర్ కొంచెం మంచి క్వాలిటీ ఎత్తికి పెట్టు.
I'm not telling it is bad, but it is problem that he is not looking like Prabhas. ప్రభాస్ గారు ఈజ్ నాట్ లుకింగ్ లైక్ రాముడు. దట్ ఇస్ ది ప్రాబ్లం. దానికన్నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ దట్ హీస్ నాట్ లుకింగ్ లైక్ ప్రభాస్ ఆల్సో. Whose character he is playing? రాముడు. He's not looking like Ramudu. Who is playing Ramudu? ప్రభాస్. He's not looking like Prabhas. Then who is acting? Whose character? రాజ్ గారు. That's the problem. అమ్మా. Very confusing. Very, I don't know what to say. అసలు ఒక అదే ఒక ఎక్స్ లేకపోతే ఒక ప్రభాస్ అడ్మైరర్గా, లుక్స్ అడ్మైరర్గా అసలు వాట్ వాస్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ హెడ్? అరే నాకు అడ్మిటేషన్ రాధేశ్యామ్కే పోయింది. సాహోలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది, రాధేశ్యామ్కి పోయింది. ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ ఆదిపురుష్ గాన్ కేసరా. ఆదిపురుష్ అయితే నాకు ఆదిపురుష్లో ఫుల్ కన్సిస్టెన్సీ, మొత్తం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా కృష్ణరాజ్ లాగా ఉంటాడు. ఫుల్ ఓం క్రేజీ. ఇంకా ర్యాంప్రాద్ కొంచెం అటు ఇటు అయ్యాడు కానీ కొంచెం కొన్ని చోట్లైనా మంచిగా చూపించాడు. ఓం అయితే గాన్. ఓం నమస్కారం అయిపోయింది మొత్తం. అమ్మో, అది పురుషులో ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఒక్క పర్ఫెక్ట్ ఫ్రేమ్. ఎందుకంటే ఇప్పుడు ఈ పాట ఉంటుంది చూడు, డ్రీమ్ సాంగ్, ప్రియమిదు నమ్మనల, అందులో కూడా అలాగే ఉంటాడు రా ప్రభాస్ అన్న. చెప్పనా? అరే ఐ విల్ టెల్ యూ వాట్ ఓం రౌత్ హ్యాస్ డన్. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి క్రికెట్ అనాలజీ ఒకటి తీస్తారు. ఇద్దరు బ్యాట్స్మెన్లు ఉన్నారా, 120 balls 59 కొట్టాలరా. ఓకే, ఒక 25లో ఉన్నాడు రా, ఇంకో 20 చిల్లరలో ఉన్నాడు రా. ఓకే, నో వికెట్స్, లాసే లేదు. కానీ 19th over దాకా వచ్చారు వాళ్ళు జిడ్డు ఆడుకుంటూ. అక్కడ 6 balls 6 runs టు విన్. 6 balls 6 wickets పడిపోతే ఎలా ఉంటుంది? దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ ఆదిపురుష్. రామాయణం కెనాట్ గో రాంగ్. How can Ramayanam go wrong unless it is 6 balls 6 wickets? How? You have all the money, you have biggest pan Indian star, అన్నీ వస్తాయి నీ దగ్గరికి, నువ్వే కథ దగ్గరికి వెళ్ళలేదు. కథ ఏంటి? కథ రామాయణం కథ ఏంటి? ఐ డోంట్ నో. చాయిస్ ఉంది చూడు, అంతా ఇండోర్స్లో షూట్ చేద్దాం. ఆ చాయిస్ కాదు, అంతా ఇండోర్లో షూట్ చేసినప్పుడు కూడా మెయిన్ థింగ్ వాట్ ఈజ్ ఆఫ్ ఇస్ డిజైన్ ఆఫ్ రావణ. అటు పోయింది లేదు, బాంకర్స్. సరే అదంతా గాన్ కేస్ కదా. అదే ఎందుకంటే తెలుసా, సెకండ్ హాఫ్ మొత్తం ఎక్కడ ఉంటది? లంకలో ఉంటది. లంక ఎలా ఉంది? చీకట్లో ఉంది. సరే, కమింగ్ బ్యాక్ టు లుక్స్, గాన్ ఫర్ ఎ సిక్సర్ అవుట్ ఆఫ్ ది పార్క్ ఆఫ్ ది చిన్నస్వామి స్టేడియం, కబ్బన్ పార్క్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతారా? ఇదంతా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వేసుకుంటారు. అది బ్యూటీ ఆఫ్ ఓం. ఎక్కడైనా ముందు రాధేశ్యామ్కైనా ఏంటి అలా అంటున్నాడు, ఇంకా బాగుంటాడు మావాడు, లవర్ బాయ్ అది ఇది అని ఎక్కడో చోట బాగా డిఫెండ్ చేసేవాళ్ళు. ఓమ్ని ఎవడు డిఫెండ్ చేయడు. నేను 2 అంటే 4 దట్స్ ద బ్యూటీ. 6 balls 6 runs నెగ్గాలన్నమాట, 6 wickets పడితే అలా ఉంటుంది. దట్ ఈజ్ ఓం రౌత్, ఆదిపురుష్, అబ్సల్యూట్ సినిమా. కాదురా, ఇప్పుడు ఒక వ్యూవర్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, సాహో 30%, రాధేశ్యామ్ 60%, ఆదిపురుష్ 160%. ఓకే, ఇంత అయింది కదా. గ్రాఫిక్స్ వాడేసాడు మొత్తం సినిమా అంతా, అయినా ప్రభాస్లో ఉండు. అదే కదా, ఓ మై గాడ్. ఓకే, ఎలా వచ్చాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆ వరుసలో రిలీజ్ అవుతున్న సినిమా సలార్. నువ్వు చూసావు ఆల్రెడీ, ట్రైలర్ చూసావు, ఫుల్ హైప్డ్. ప్రశాంత్ నీల్, ది బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ ఇన్ ఇండియా కరెంట్లీ. మాస్ డైరెక్టర్ ఇన్ ఇండియా కరెంట్లీ విత్ ది బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అన్నప్పుడు ఎక్కడన్నా కొంచెం డౌట్ ఉండవు, రే బాబు ప్రశాంత్ నీల్ ప్లీజ్ చూపించరా, అసలు చచ్చిపోతున్నాను. నేను ఏమంటున్నానో తెలుసా, ప్రభాస్ లుక్స్ మీద నేనే కాదు అందరూ గివ్ అప్ ఆఫ్టర్ ఆదిపురుష్. ఓకే, నాకేమున్నాయంటే సలార్ మీద ఎక్స్పెక్టేషన్లు. ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ బాహుబలి. వాట్ హ్యాపెండ్? బాహుబలి నుంచి కూడా వద్దాం. 2015లో రిలీజ్ అయిందా బాహుబలి పార్ట్ 1? దట్ ఈస్ నాట్ ఏ మాస్ సినిమా. మాస్ సినిమా కాదు. బాహుబలి 2 మాస్ సినిమా కాదు. సాహో మాస్ సినిమా కాదు. యాక్షన్ సినిమా, స్టైలిష్ మాస్. అంటే బీసీ నో. రాధేశ్యామ్, అమ్మో లవ్ స్టోరీ వద్దు. ఆదిపురుష్ మైథాలజీ అనకూడదు, హిస్టరీ. ఓకే, 2023లో రిలీజ్ అయింది. అంటే ఆఫ్టర్ 8 years
వీడిన్స్ 18 దాని ముందు రెబల్ లాస్ట్ మిర్చి మిర్చి. రే ఆల్మోస్ట్ 10 years. ఆల్మోస్ట్ 10 years. 10 ఏళ్ళు నువ్వు మాస్లో చూడలేదు మాస్ హీరోని. ప్రభాస్ మాస్ హీరో. ఇది కదా సిచ్యువేషన్. నువ్వు మాస్ ఏదో మా మొహాన్ని వాడి నువ్వు ఫైట్లు పెట్టు, మేము చూసుకుంటాం, డైలాగ్లు స్లో మోషన్, నువ్వు నువ్వు నీళ్ళతో తీయగలవు. అది నువ్వు ప్రభాస్ ఇచ్చాం సరే, లుక్స్ ఓకే పక్కన పెట్టి లుక్స్ ప్రభాస్ ఇస్ దేర్ అనుకుని ఇదంతా ఇదే నేనైతే అలాగే చూసా. టీజర్ నచ్చింది. టీజర్లో నచ్చడం అంటే అంటే ఏం లేదు, ఇలా ఈ షార్ట్ ఉంటుంది అంటే. ట్రైలర్ రిలీజ్ చేశారా? ట్రైలర్ 1 ట్రైలర్ 2లో ట్రైలర్ 1లో కాతరం షాట్ ఉంటుంది, ట్రైలర్ 2 బాగుంటుంది. నేను ట్రైలర్ 1లో కాటేరం షాట్ ఉందా, ఐఎమ్ కమింగ్, వస్తున్నాం, బుక్ చేస్తున్నాం టికెట్లు, వస్తున్నాం అలాగో బుక్ చేస్తాం, బట్ ఎగ్జైట్మెంట్తో వస్తున్నాం. ఎస్ అదే కావాలి అందులో. ఇప్పుడు కాదురా, మొహన్ నిండా రక్తం వేసాడు, మొత్తం మెసేసాడు, లుక్స్ ఎలా కనిపిస్తాయి? కనబడాలి అదే. సో లుక్స్ మ్యాటర్ కాదు అక్కడ, పాయింట్ లుక్స్ కాదు. ఓకే మా సినిమాలో మెయిన్లీ అయిపోయింది ఇదంతా. సెకండ్ ట్రైలర్ అంతా రిలీజ్ అయింది. ఇప్పుడు సలార్కి వెళ్ళి కూర్చున్నాం. మై హానెస్ట్ ఫస్ట్ ఒపీనియన్ ఆన్ సలార్ ఫిలిం వైల్ వాచింగ్. ప్రభాస్ ఎంట్రీ సీన్, వాళ్ళ అమ్మ ఏదో చెప్తా ఉంటుంది, ఏదో జరుగుతూ ఉంటుంది, లైట్లు ఆపేస్తారు, చీకటగా ఉంటుంది, స్క్రీన్ కూడా చీకటగా ఉంటుంది. దట్ ఈస్ నీల్. ఏదో టిన్సూకియాలో ఎక్కడో టిన్సూకియా అనేది నిజం ప్లేస్ అని నువ్వు మనం చెప్పేదాకా అర్థం కాలేదు. అక్కడ ఎక్కడో ఉంటున్నారు ఇల్లు. అక్కడ ప్రభాస్ గురించి ఎక్స్ప్లెయిన్ వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది. ప్రభాస్ అప్పుడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇలాగ. ఓ నో, ఫ్లాష్ బ్యాక్స్ వచ్చినాయి నాకు ఇలాగా. మీరు కూడా చూడండి ఒకసారి. సలార్లో ఎంట్రీ సీన్ దగ్గర ఒకలా ఉంటాడు, రెస్ట్ ఆఫ్ ది సినిమా ఒకలా. నాకు తెలిసి అది ముందు ఎప్పుడో తీసుంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను గెస్ట్ చేస్తున్నా నా పరంగా. నేను అని కూర్చున్నా. తర్వాత నుంచి బాగానే ఉంటాడు. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ సీన్ ఇస్ నాట్ ఫైట్ అని స్టోరీలో అంటే ఏముండదు. క్వారీ ఫైట్ దాకా సినిమా అలా వెళ్తూ ఉంటుంది, ఏదో అలా వెళ్తూ ఉంటుంది. సో పెద్ద ఏం కాదు. నీళ్ళు ఎలా పట్టుకెళ్తాడంటే నువ్వు కొట్రా బాబు, నువ్వు ఎప్పుడు కొడతావు, ఎప్పుడు బ్లాస్ట్ అవుద్ది, నొక్కి 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 ఇందులో బ్లాస్ట్ అవుద్ది కదా. హీరో ఎంట్రీ సీన్ గుర్తు కూడా ఉండదు నీకు. ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోద్ది. అక్కడ అరైవ్డ్ ఫర్ మీ, అక్కడ వచ్చాడు సినిమా వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్ లో చాలా బాగుంటాడు. అక్కడ వచ్చే డైనోసార్ అరైవ్డ్ ఫర్ మీ అట్ దట్ పాయింట్. ఆ లుక్ సెకండ్ హాఫ్ లో లుక్ డిఫరెంట్, బికాజ్ ఇట్ ఇస్ కాన్సర్ కి వెళ్తాడు, ఫ్లాష్ బ్యాక్ కాబట్టి. బట్ యా గుడ్, కొంచెం ఆలివ్ గ్రీన్ అయ్యేసి సూపర్ ఉంటాడు అంటే ఐ అగ్రీ, వర్క్స్ ఫర్ ది మూవీ. ప్రభాస్, యా ఐ అగ్రీ, సూపర్ అనిపించింది సలార్. వెరీ నైస్. దట్ అండ్ నాగి ఈజ్ సూపర్ మాస్. నీకు కల్కిలో అలా లాగేసాడంటే నీకు ఏ కంప్లైంట్ ఉండదు. లుక్స్తో మంచిగా లాగేశాడు. సో పోన్లే, ఎంత స్టీప్ చూసిన వాళ్ళు ఒక రైజ్ ఉంది, ఇప్పుడు రైజ్లో వెళ్తుంది బండి. స్పిరిట్లో ఎలా ఉంటాడో చూడాలన్నా నాకు. అరే నేను నిజం చెప్తున్నా, దేనికి ఎగ్జైటెడ్ ఉన్నాను తెలుసా, అన్ని పక్కన పెట్టేస్తే పోలీస్ లుక్ రాజా సాబ్ లో ఎలా ఉంటాడో చూడాలనుంది. రాజా సాబ్ లో అలాగే ఉంటాడు, లుక్స్ అలాగే ఉంటాడు. అలాగా ఇప్పుడు కొంచెం హై బడ్జెట్ యాక్షన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇప్పుడు ఆ రాజ్యసభ లో ఇంకోటి రిలీజ్ చేసే వీడియోలో కూర్చున్నాడు ప్రభాస్. అది ఏంటో మరి నాకేం అర్థం కావట్లేదు. బట్ యా చూద్దాం అది ఏంటో. మరి నాకు తెలిసి రాజ్యసభ కంటే ఫౌజీ ముందు వచ్చేద్దేమో. మేబీ ఏమో మరి, అది ఏదైనా రిలీజ్ ఏదో చేసుకోవచ్చు. కానీ వాళ్ళు నేను స్పిరిట్ కి చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను, ఎందుకంటే పోలీస్ లో ప్రభాస్ ఇప్పుడు దాకా ఐ అగ్రీ. మనం ట్విట్టర్ లో ఏ పిక్చర్లు చూడడం కన్నా ఇది చూడలేదు కదా. ఏంటి అని సందీప్ రెడ్డి వంగ హీరోస్ లుక్స్. ఐ విల్ టాక్ అబౌట్ వన్ పర్సన్. ఓకే, హీ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి. ద ప్రాబ్లమ్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి ఏంటంటే, ఇది కనిపిస్తుందో ఫ్రేమ్ లైట్ కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి ఫ్రమ్ బ్రూస్లీ. టీ షర్ట్ కోట్ ఎగురుతూ ఉంటుంది. బ్రూస్లీలో ఎగిరింది అదే కోర్టు, ఖైదీ నెంబర్ 150లో ఎగిరింది అదే కోర్టు, సైరాలో ఎగరలేదు, ఎగిరితంతారు. ఓకే, దాని తర్వాత ఏమొచ్చింది, ఆచార్యలో కోట్ వేయలేదు, షర్ట్ వేసాం. ఓకే, క్లైమాక్స్లో మళ్ళీ కోట్ వేస్తాం. అది రీసెంట్గా అని ఫేమస్ అవుతుంది కదా, అందులో కూడా అంతే. దాని తర్వాత అటు ఇటుగా చెప్తున్నా బేసికల్లీ, వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ ఉందా, ఇంటర్వెల్లో వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్లో కుమారస్వామి అది ఏనుగు మీద, అది ఒకసారి ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి, ఇమాజిన్ చేసుకోండి. రీసెంట్గా విశ్వాంబరాది గుర్రం మీద వస్తాడా, సేమ్, లిటరలీ సేమ్. సుష్మిత కొనిదెల గారు, ఐ డోంట్ నో, లైక్ యాజ్ బాస్ ఫ్యాన్ వి ఆల్ ఆర్,
అండ్ బిగ్గెస్ట్ కంప్లైంట్ ఈజ్ విత్ గాడ్ ఫాదర్. బాస్కి పంచ్ కట్టించే ఛాన్స్ వచ్చింది నీకు. లూసిఫర్లో ఎంత బాగుంటాడు మోహన్ లాల్, పంచలోనే ఉంది మొత్తం. అంటే పంచ అక్కడ పంచ ఇక్కడ పంచేలాగే ఉంటదని చెప్పి మార్చేసి ఉంటారు. దానికన్నా ఉంచడం బెటరు. కుర్తా బాగాలేదని కాదు, ఉన్నదాని మీద కొంచెం తక్కువైంది కదా నీకు. అసలు నీకు ఎంత, నీకు చెప్పిన గాడ్ ఫాదర్లో బాస్ ఎంట్రీ సీన్లో 4-5 సార్లు ఉంటాయి. నీకు ఎవ్రీ టైం నువ్వు బాస్ ఫ్యాన్ ఏ కొట్టు అనిపిస్తుంది నీకు. అండ్ అందులో 30 minutes ఉంటాడు, ఇందులో బాస్ అలా కాదు మొత్తం ఉంటాడు సినిమాలో. అదంతా నీకు ఆ ఛాన్స్ ఉంది. అరే గాడ్ ఫాదర్లో సీన్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో, అది సేమ్ అక్కడ సీనే. పోలీస్ స్టేషన్లో కాలు తీసుకుని పోలీస్ స్టేషన్ పేక్ పెట్టి అలా, పోలీస్ స్టేషన్ కదా పోలీస్, అదే పోలీస్ పేక్ పెట్టి పోలీస్ స్టేషన్లో ఉంటుంది ఆ సీన్. అక్కడ పంచుతూ ఉంటాడు, క్రేజీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ గాన్. ద మెయిన్ నాకైతే చాలామంది ఎవరైనా కొంచెం ఇఫ్ యూ అగ్రీ విత్ మీ కొంచెం కామెంట్స్లో చెప్పండి. నాకు ఇది ఒపీనియన్. బాస్ ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాడు ఇంక ఇది ఎలా ఉంటుందంటే, రామ్ గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నువ్వు అమితాబ్ బచ్చన్ కదా, ఇప్పుడు ఒక ఫ్లాప్ ఇచ్చాడు, నీ పేరు ఏమైనా తగ్గిపోద్దా, పోనీ హిట్ ఇచ్చే ఇంతకన్నా పెరగాల్సింది ఏమైనా ఉందా ఇది అంటాడు కదా బాస్. అంతే. బట్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద కాస్ట్యూమ్ డిజైనింగ్ ఆర్ లుక్ డిజైన్ అని అంటా నేను. లుక్ డిజైన్, అదే లుక్ డిజైన్ అది దట్ ఈస్. అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ ద టైమ్ వేర్ బాస్ కెన్ ఎక్స్పెరిమెంట్ ఎనీథింగ్ ఇన్ హిస్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. నన్ను అడిగితే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఎంతమంది అగ్రీ చేస్తారో నాకు చెప్పండి. ఇప్పుడు అందరూ దేర్ ఆర్ పీపుల్ హూ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే సైరాలో బాస్ లుక్ బాస్కి సెట్ అవ్వదు అని చెప్పి. ఓకే, అండ్ దెన్ బాస్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దేర్ ఆర్ దీస్ అదర్ ఫిలిమ్స్ విత్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, బోలా శంకర్, ఆచార్య, ఖైదీ నెంబర్ 150, ఇవన్నీ ఒక పక్కన పెడదాం. ఎనీ డే ఎక్స్పెరిమెంట్ చేసి సైరా తీసిన బాస్ ఈజ్ గ్రేటర్ దాన్ బాస్ డూయింగ్ లేయరింగ్. 100 గ్రేటర్ దాన్. ఎగ్జాక్ట్లీ. అండ్ సేమ్ లేయరింగ్. అదే దట్స్ మై ప్రాబ్లం. అరే ఇంకా నాకు టిప్పింగ్ ఆఫ్ ది అంటే లైక్ ఇంకా పీక్ ఏంట్రా ఇంక ఓకే ఇది ఇంతకంటే ఇంకెక్కడికి వెళ్ళదు అనుకున్న తర్వాత బాస్ బోలా శంకర్లో అయ్యే డ్రెస్సులు, అవే కలర్స్, అవే ఏదో వేస్తాడు రా, అయిపోయింది. సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మెగాస్టార్, మీరు మెగాస్టార్ అయ్యిందే ఒక రీజన్, ఇన్ని చేసి మీరు మెగాస్టార్ అయ్యారు. అండ్ ఇంకొకటి మనకు ఉంటుంది కదరా, ఎంత కాదన్నా అక్కడ ఒక ఆయన విక్రమ్ అని, ఇంకొక ఆయన జైలర్ అని అన్ని దున్నుతంటే ఇక్కడ సేమ్ జైలర్కి బోలా రిలీజ్ అయింది. వినో అయ్యి బాబాయ్, మనం చెన్నైలో అంత హైప్ వచ్చిన తర్వాత చూసాక అంటే దట్ ఇస్ ద ప్రాబ్లం. వాల్తేరు వేరే సెకండ్ హాఫ్ లో బాగానే ఉంటాడు, మళ్ళీ వాల్తేరు వేరే లుక్ ఉంటుంది చూడు, వేరే లుక్. అంటే సింగపూర్ అబ్రాడ్ వెళ్ళిన లుక్ కాకుండా సిల్క్ గల్ల లుంగీలు వేసుకుని సూపర్ ఉంటాడు, అది బాగుంటది. సో అలాంటి వేరియేషన్లే మనం ఎక్స్పెక్ట్ చేసేది బాస్ నుంచి. అనిల్ రావుపూడి కమాన్. ఎస్. శ్రీకాంత్ దొడలా. ఎస్ ప్లీజ్ కమాన్. మా చూసావా ఇక్కడ కూడా వీఆర్ ఇగ్నోరింగ్ విశ్వాంబర టు ది కోర్. సో బట్ ఆల్ హోప్స్ ఆన్ రావుపూడి అండ్ ఓడెలా. బెటర్ బీ గుడ్ ప్లీజ్. మనం ఇంత చేసి అసలు అది పాయింట్, వాట్ ఈస్ దిస్ మ్యాన్, ది మిత్, ద లెజెండ్ మెహర్ రమేష్, వాట్ ఈస్ హీ అంటే మెహర్ రమేష్ కేమ్, he decided to give a perfect look in the name of Billa to Prabhas, and then gone, and then he showed absolute cinema to every other hero mainly for NTR. It's mainly for NTR. అరే నేను లైఫ్లో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఒక క్లాసీ మ్యాన్, ఒక మ్యాన్ ఆఫ్ క్లాస్ వెంకటేష్, విక్టరీ వెంకటేష్ అనే మనిషికి ఏందిరా లుక్, ఏందది? అందులో గబ్బర్ సింగ్ లాగా లుక్ ట్రై చేస్తాడు మధ్యలో. అండ్ వెంకటేష్ కా సినిమాలో చిన్నపిల్లలా యాక్ట్ చేస్తుంటాడు. అసలు టీవీలో విత్ అడ్వర్టైజ్మెంట్స్ చూడలేకపోయాను, అడ్వర్టైజ్మెంట్స్ నచ్చినాయి నాకు ఆ సినిమా చూస్తాను. అసలు నాకు ఇప్పటికీ డౌట్ రా, గొర్రె కషాయం నమ్మినట్టు మన హీరోలు అందరూ మెహరాన్ని ఎట్లా నమ్ముతారు? ఈజీ దట్ గుడ్ విత్ నరేషన్ స్కిల్స్ మేబీ, ఆర్ ఐ డోంట్ నో. బట్ ఒకటి కాదు రెండు కాదురా, ఎన్ని ఆటుపోట్లు మెహరాన్ని ఇచ్చినవి. అమ్మో. నెక్స్ట్
సేమ్ ఇలాగే వన్ సీనియర్ హీరో ఆయన పేరే ఈజ్ ది సినానిమ్ ఆఫ్ లుక్స్. మన్మధుడు, ఆయన పేరే మన్మధుడు. లుక్స్ అంటే ఈ ఏజ్కి ఏ ఏజ్కి ఎప్పటికైనా ఒకరు లుక్ అంటే నాగంటే లుక్. ఆయన ఉన్నంత హ్యాండ్సమ్గా ఎవరు ఉండరు. అమ్మాయిలు వలవల వల 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 ఆ రేంజ్లో ఉండే ఆయనకు కూడా ఒక సినిమా పడింది చూడు, నేను లైఫ్లో మర్చిపోలేని లుక్ అది. హలో ఎవరు? బాయ్. ఓకే బాయ్ అంతే, ఖతం. ఇప్పటికీ నేను లైఫ్లో మర్చిపోలేను. రెగ్యులర్ నెత్తికి ఏదో సౌదీ అరేబియాలో శాండ్ డ్యూన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే ఇలా జుట్టు ఇక్కడ దాకా ఉంటుంది, ఇలా కథ మా ఫీల్ అలాగే ఇలా ఒక గడ్డ ఉంటుంది. నాకు ఇంకా గుర్తు, మేమేదో సినిమాకి వెళ్తున్నప్పుడు దేవి మల్టీప్లెక్స్లో కూర్చున్నాం, 3 స్క్రీన్లు ఉంటాయి కదా, వేరే స్క్రీన్ వాళ్ళు ఈ స్క్రీన్కి వచ్చారనమాట. వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటో తెలుసా, బాయ్ షో క్యాన్సిల్ అయిపోయిందంట, ఎందుకంటే వీళ్ళు తప్ప ఎవరు బుక్ చేసుకోలేదంట. అందుకు ఓకే ఏ సినిమాకే గుర్తురాట్లేదు కానీ వీళ్ళు దీనికి వచ్చేసారు. ఓ మై గాడ్, క్రేజీ. అసలు క్రేజీ లుక్స్ అయ్యా. అసలు ఇలా ఎలా, నేను 2 హీరో పేర్లు చెప్తా, 2 హీరోలు నీకు ఏమన్నా బ్యాడ్ లుక్స్ చెప్పు, బాగుంటుంది అలాగా. హీరో పేరు చెప్తే నాకు బాగా బాగుంది. ఓకే, నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు. అల్లు అర్జున్, గంగోత్రి. ఓకే గివెన్. దాని తర్వాత బద్రీనాథ్. ఐఎమ్ ఓకే విత్ బద్రీనాథ్. దట్స్ ద ప్రాబ్లమ్, వీఆర్ ఓకే విత్ ఇట్. బీయింగ్ ఏ స్టైలిష్ స్టార్ వీఆర్ ఓకే విత్ ఇట్. అందుకో నేను అలా అన్నా. అలా అంటావా? గంగోత్రి, బట్ గంగోత్రి ఇస్ టోటల్. నీకు గంగోత్రి 100 days ఆడింది, నీకు చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఇదంతా కన్నా బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ అ హీరో ఈజ్ నీ ఫస్ట్ సినిమాలో పీపుల్ ఆర్ బ్యాషింగ్ ఫర్ యువర్ లుక్స్, లెఫ్ట్ రైట్ సెంటర్. ఎంత డిసడ్వాంటేజ్ అది నీకు యూజువల్లీ. అండ్ బన్నీ కెరియర్లో క్రేజీ ఏంట్రా అంటే ప్రతి హీరో మాస్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు. మాస్ ఆర్ సమ్ ఫ్యామిలీ ఆర్ సంథింగ్. ఇప్పుడు యువరాజా రాజ్కుమార్డు ఫస్ట్ సినిమా రాజ్కుమార్డు, అది కూడా కొంచెం నీకు లవ్ స్టోరీ అలా వెళ్తుంది. ఇది మరీ ఒక టీనేజ్ ఫ్యామిలీ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీ సంథింగ్. అండ్ అందులో కూడా లుక్ బాగోదు, అదోలా ఉంటాడు. హీస్ నాట్. ఇంకా నీకు యూజువల్లీ ద ప్రాబ్లమ్ విత్ దట్ ఈస్ బాయ్స్ హై స్కూల్లో ఒకలా ఉంటారు, అడాల్సెన్స్ ఏజ్లో. అప్పుడే యాడమ్స్ యాపిల్ వచ్చి అప్పుడప్పుడే ప్రీమెచ్యూర్డ్ హెయిర్ వచ్చి అలా ఉంటారు. కొంచెం తర్వాత ఓకే సెట్ అవుతారు అనిపిస్తుంది. ఈ ఫేజ్లో ఉన్నప్పుడు చేసి ఉంటాడు బన్నీ అన్న ఆ సినిమా మేబీ. సో అందుకు నీకు ఇప్పటికీ చూస్తే, బట్ అక్కడి నుంచి స్టైలిష్ స్టార్ అయ్యాడు. దట్ ఈస్ వన్ మోర్ వేరే జర్నీ అది. నన్ను అడిగితే నాకు నువ్వు చెప్పినట్టే నాకు వేరే అట్లా ఓకే అంత కంప్లైంట్స్ ఉండవు, కానీ ఒక లుక్ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకు పర్సనల్లీ. చాలామందికి ఇష్టం ఆ లుక్. అంటే ఇప్పుడు బన్నీ అన్న చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాడు. బన్నీ అన్న తన లుక్స్తో చేసిన ఎక్స్పెరిమెంట్స్ వేరే ఏ హీరో చేయలేదు అని నా పర్సనల్ ఫీలింగ్. బీఇట్ ఏవేవో హెయిర్ స్టైల్స్ ట్రై చేసేవాడు. బీఇట్ దేశముద్రు, ది మ్యాన్ టు బ్రింగ్ 6 packs ఇన్ దిస్ జనరేషన్. బీఇట్ దేశముద్రు, స్ట్రైట్ అండ్ హెయిర్. ఆర్యా 2లో ఇలాగా స్ట్రైట్ అండ్ హెయిర్. తర్వాత జులైలో ఇక్కడ ఇలా హెయిర్ ఉండేది. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తిలో డ్రెస్సింగ్ కానీ మనిషి కానీ లుక్స్ కానీ అసలు ఎంత స్లిక్ ఉంటాడు, ప్రాపర్ ఉంటాడు. అలా ఇప్పుడు రేస్ గుర్రం ఉంది, రేస్ గుర్రంలో ఈ వుడ్ బటన్స్ అన్న చొక్కాలు అలా ఏదో చేసేవాడు. బద్రీనాథ్ కూడా ఏం ఓకే, కానీ వన్ లుక్ దట్ డిడెంట్ వర్కౌట్ ఫర్ మీ అట్ ఆల్ ఈజ్ నా పేరు సూర్య నా ఇల్ ఇండియా. అంటే నాకు ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే, ఇఫ్ హీ ఈజ్ ఎ సోల్జర్ ఇన్ ద ఫిలిం, ఇఫ్ హీ ఈజ్ దాట్ మొత్తం బార్డర్లో ఉన్న ఒక రకం, మోస్ట్ ఆఫ్ ది సినిమా నార్మల్ సెటప్లో ఉంటుంది కదా. అండ్ కొంచెం వింతగా ఇలా ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు వేసి బటన్లు పెట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి లుక్స్ కానీ ఆ కలర్స్ కానీ. అన్న ఇలాగ ఒక స్లిట్ ఉంటుంది, ఇక్కడ స్లిట్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటాడు. నాకేమనిపించిందంటే అన్ని ఎక్స్పెరిమెంట్లు వర్కౌట్ అయినట్టు ఈ ఎక్స్పెరిమెంట్ అంత వర్కౌట్ అవ్వలేదు తన లుక్తో అని అనిపించింది నాకు పర్సనల్లీ. ఇట్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్. సి వెన్ యు ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ మంచి లుక్స్ కూడా వస్తాయి, అలాగే ఈ లుక్ ఒక్కటి వర్కౌట్ అవ్వలేదు అని. బన్నీ అన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తాడు ఏంటంటే, నాది ఏ సినిమాలైనా ఎక్కడైనా పాజ్ చేసి ఈ పార్ట్ చూస్తే ఏ సినిమా చెప్పేయాలి.
నేను అది చాలా కేర్ తీసుకుంటా అని చెప్పి. విచ్ ఇస్ గుడ్ నేను చెప్పనా, పుష్ప 1కి 2 కూడా అది తేడా ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుందిరా. ఆ మనిషి మామూలు కసిబిడ్డ కాదు, ఒకరోజు కరెక్ట్గా కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ అమ్మో మామూలు కసి కాదు అది. చాలా అంటే నీకు కసితో కోర్ ఉంటే కానీ అలాంటి చేయలేవు. ట్రూ ఆన్ టూ స్క్రీన్ మచ్ పెట్టేస్తాడు, ఇంక ప్రాణం పెట్టేస్తాడు. కానీ ఐ అగ్రీ మ్యాన్, ప్రతి దాంట్లోని వెన్ యూ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ ఓన్లీ బన్నీస్ ఫేస్, నాట్ ఈవెన్ హిస్ కాస్ట్యూమ్స్, యూ టేక్ ఆల్ స్క్రీన్ షాట్స్, ఎందులోనూ ఒకలా ఉన్నాడు. మహా అయితే కొద్దో గొప్ప నీకు ఆర్యాకి హ్యాపీకి కొంచెం చెప్పలేవేమో కానీ ఆర్యాకి హ్యాపీకి కూడా చెప్పచ్చు. నేను చెప్పనా, ఆర్యా 2 వేదం, ఆర్యా 2 వేదం చెప్పలేం. నువ్వు ఆర్యాకి హ్యాపీకి కూడా చెప్పచ్చు. ఆర్యా 2 వేదం కొంచెం కష్టపడాలి. సో దాట్స్ ది సీన్. అంటే లైక్ నాకైతే అది అనిపిస్తుంది. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ మహేష్ అన్నస్ లుక్స్? ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ యూ హ్యావ్? సో నాకు మహేష్ బాబు లుక్స్ ప్రీ పోకిరి అంటే ఒక్కడు, అర్జున్, కొన్ని సినిమాలు ఉంటాయి. చిన్నప్పుడు ఐ డోంట్ యూస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ హెయిర్ స్టైల్. మనిషి ఎంత బాగున్నాడు, ఎంత హైట్ ఉన్నాడు మహేష్ బాబు, అదేదో ఎదరికి దువ్వి ఇలా లైన్లో ఉన్నట్టు ఉంటుంది. నీకు గుర్తుందా హెయిర్ స్టైల్? చాలా ఫస్ట్ సినిమాల్లో అలాగే ఉంటాడు. రాజ్ కుమార్ దేవరాజ్ కాదు కానీ అక్కడ కొంచెం పక్క దూతారేమో కానీ ఒక్కడు మెయిన్లీ ఒక్కడు. అండ్ ఇంకో సినిమా వచ్చిందిరా ఒక్కడు, అర్జున్ అనుకుంటా, అర్జున్ ఒక్కడు పోకిరి ముందు వరకు ఇలా ఎదరికొచ్చి హెయిర్ అంతే ఉంటుంది, హెయిర్ షార్ట్ హెయిర్ ఎదరికొచ్చి ఇలా. అది నీకు అన్నిటికంటే ప్రామినెంట్. నాకు ఇప్పటికీ మహేష్ బాబు సినిమాల్లో ఏదైనా లుక్ విచ్ ఈస్ మై లీస్ట్ ఫేవరెట్ అంటే నాని. అదే నాని ఆ ఫేస్ సినిమాలు బేసికల్లీ. అంటే నాకు ఇప్పుడు నిజం ఉంది, నిజంలో లుక్, నానిలో లుక్. అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు ది సేమ్ థింగ్. నిజంలో ఆ క్యారెక్టర్ అలాగే ఉండాలి, అలాగే ఉంటాడు. రిటాలియేట్ అయిన తర్వాత ఒక సీరియస్ లుక్లో కూడా మెంటల్ ఉంటాడు అనిపిస్తుంది. బాగుంటుంది. అంటే ఒక అమాయకుడు, ఒక తింగరోడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రిటాలియేట్ అయ్యి వాళ్ళ అమ్మ వాడు అలా ఉంటారు, చంపుతూ ఉంటారు ఒక్కొక్కడిని వెళ్ళి ఉంటాడు రా సీరియస్గా. నాకు అది ఓకే, ఎనీ డే ఇట్ ఈస్ ఓకే ఫర్ మీ. బట్ నాని నాకు అంత ఎక్కదు. నాని అదే ఆ ఫస్ట్ కొంచెం ఆ ఫేజెస్లో నాకు అర్థమయ్యేది కాదు, వర్స్ట్ అని కాదు కానీ ఏంటిది వై లైక్ దిస్. పోకిరి చూసిన బాగా నైస్, కొంచెం హెయిర్ పెంచి అది ఎగురుతూ నైస్. అతిథి కూడా మేబీ కన్సిస్టెంట్ ఉండకపోవచ్చు అంటారు కానీ నాకు అతిథిలో కూడా స్టార్టింగ్ హీరో ఎంట్రన్స్ సీన్ చాలా ఇష్టం. అదే ఖలీద్ అంటే ఖలీద్నే కొట్టినోడు అదంతా ఉంటుంది చూడు, అక్కడ షాడోస్తో ఉంటుంది అనమాట, ఎక్కువ హెయిర్ ఉంటుంది అక్కడ బాగుంటాడు. మై మోస్ట్ ఫేవరెట్ లుక్ అంటే కలేజా అంట నేను ఎనీడే. ఈ గుంటూరు కారంలో కూడా బాగుంటాడు బాబు. గుంటూరు కారంలో సూపర్ ఉంటాడు. నాకు ఫర్ సమ్ ఆడ్ రీజన్ మన మహేష్ బాబు కొంచెం సెకండ్ ఇన్నింగ్స్ అనకూడదు కానీ మన ఈ ఇంకో మహేష్ బాబు స్టార్ట్ అయ్యాడు చూడు, దట్ ఈస్ ఆల్ స్టార్టెడ్ విత్ శ్రీమంతుడు. నాకు శ్రీమంతుల్లో మహేష్ బాబు చాలా ఇష్టం. ఓకే లైక్ మొత్తం అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద స్టైలింగ్, ద వే మహేష్ బాబు ఈజ్ ఇన్ దట్ ఫిల్మ్. కొంచెం రిజర్వ్డ్గా ఉండి, ఎక్కువ సటిల్గా ఉండి. ముందు చూసాం సెటిల్ బాబుని, కాదని కాదు, చిన్నప్పుడు అంతా మనం అంతే కదా, సెటిల్గానే ఉంటాడు, ఎక్కువ మాట్లాడి అది ఇది. బట్ స్టిల్ ఈ హెయిర్ స్టైల్, ఈ లుక్తో కొంచెం సఫిస్టికేటెడ్ లుక్తో బాగుంటాడు. నాకు చాలా నచ్చుతాడు శ్రీమంతుడు. గాట్ ఇట్. సో దిస్ మ్యాన్ నాగ చైతన్య నీకు ఏమనిపిస్తాయి అసలు లుక్స్? వాట్ డూ యూ థింక్? జోష్ చూసి ఐ వాజ్ లైక్ నో, అంటే లైక్ అఫ్ కోర్స్ అగైన్ నెపో అనకూడదు కానీ ఈ సెకండ్ జనరేషన్ ఆర్ థర్డ్ జనరేషన్ ఆర్ హూఎవర్ ఈ హీరోస్ ఉన్నారు చూడు, వాళ్ళకి ది డిసడ్వాంటేజ్. మనకొక ప్రీకన్సీవ్ నోషన్ ఉంటుంది, ఓకే పలానా కొడుకు పలానా వాళ్ళు మనోడు, వాళ్ళందరూ ఇది అది అని చెప్పి. అప్పుడు చూస్తున్నప్పుడు అబ్బే అంత లేదే అని అనిపించింది. దట్స్ నాట్ నా చైతన్య అనే మనిషి నాకు ఎవరో తెలియదు, బయట చూసాను అనుకో నాకు ఆ ఫీలింగ్ రాకపోవచ్చు. బట్ జోష్లో చూసి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, వాట్ ఈస్ దిస్ అని అనుకున్నా. ఏఎంఐ చేసేవేళ బాగుంటాడు, జీవీఎం మ్యాజిక్, నువ్వు నేను వెళ్ళినా సూపర్ ఉంటావు, దట్ ఈస్ జీవీఎం మాస్. దాని తర్వాత అక్కడి నుంచి నాకు ప్రేమం అదే సినిమారా సాహసం శ్వాసగా సాగిపో, మళ్ళీ అగైన్ జీవీఎం, అక్కడ దాకా ఓకే, నో ఒపీనియన్ ఆన్ హిజ్ లుక్స్. అలా ఉండకూడదు యాక్చువల్లీ, ఐదర్ యూ షుడ్ హ్యావ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒపీనియన్. బట్ నాకేం ఒపీనియన్ లేదు. బట్ దెన్ అక్కడి నుంచి ఇప్పుడు మనిషి ఉన్నాడు అసలు, సూపర్ ఉన్నాడు అసలు. అలా అది నాకు చెప్తున్నత అది. నాకు నాని అన్నతో కూడా అదే అనిపిస్తుంది. నాని అన్నతో నాకు ఏం ప్రాబ్లం ఉంటుందంటే
ఐ అగ్రీ టు దిస్ అగైన్. నాని అన్న కాస్ట్యూమ్స్ బట్టి నాని అన్న డిఫరెన్స్ చెప్పొచ్చు, కానీ కొన్ని సినిమాల్లో అసలు నాని అన్న ఏ సినిమా లుక్కో చెప్పలేము. రీసెంట్గా దసరా ముందు వరకు మా దసరాలో వాటి వల్ల తెలుస్తుంది కానీ మార్చాడు, కానీ లేకపోతే ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ దసరా ఇవన్నీ ఓకే, కానీ అంతకు ముందు మాత్రం కష్టం. చాలా ఆటలు సేమ్ హెయిర్ స్టైల్ కొంచెం ఒకలాగా ఉంటాడు, కొంచెం ఒకలాగే ఉంటాడు, అలా అనిపిస్తుంది నాకు. కష్టం అంటే కష్టపడాలి, కొంచెం కష్టపడాలి. ఇప్పుడు మారిపోయినాయిలే, ఇప్పుడు అన్నీ కొంచెం డిఫరెంట్ చేస్తున్నాడు కానీ, బట్ దేర్ ఈస్ దట్. సరే నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. దేర్ ఈస్ దిస్ హీరో, ఓకే, ఆయన చాలా సినిమాలే చేశాడు, దగ్గర దగ్గర 30 సినిమాలు చేశాడు అనుకుంటా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో, ఓకే. ఆయన 30 సినిమాలు చేస్తే 25 సినిమాల్లో ఒకేలా ఉంటాడు. ఆర్ యూ టాకింగ్ అబౌట్ నితిన్? ఒకే లుక్. నాకు ఇప్పుడు కళ్ళ ముందు ఎలా గుర్తు తెచ్చుకుంటే నితిన్ డిఫరెంట్ లుక్స్ ఎందులో ఉన్నాయరా అంటే హార్ట్ అటాక్ ఒకటి గుర్తొస్తుంది, హెయిర్ స్టైల్ కానీ అది కానీ మనిషి కానీ హార్ట్ అటాక్ ఒకటి గుర్తొస్తుంది. శ్రీయాంజనేయంలో మరీ డీసెంట్గా అమాయక లుక్ ఉంటుంది. ద్రోణ అనుకుంటా, కొంచెం లాంగ్ హెయిర్ అదో ఉండి టక్కరి ద్రోణ, రెచ్చిపో, ఆట ఆడిస్తా, పీక్ నితిన్ కెరియర్. యూనో నితిన్ ఆల్మోస్ట్ హీ కవర్డ్ ఆల్ ద టాప్ డైరెక్టర్స్. రాజమౌళి, ఎలా రా, వినాయక్, శ్రీను వైట్ల, రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శ్రీయాంజనేయం, ఓ మై గాడ్, తేజ, ఇంకా నాకు మెహర్రామ్ ఇష్టపడలేదురా. సరిపోదు అసలు, ఇప్పుడు తీయాలి ఇద్దరు కలిసి. ఇప్పుడు రామ్ చరణ్ ఆలోచిస్తే కూడా నాకు గుర్తురాట్లేదురా వర్స్ట్ లుక్. నాకు అంటే కొన్ని ఉంటాయిరా, ఇప్పుడు మళ్ళీ అక్కడ రామ్ చరణ్ వర్స్ట్ లుక్ అనలేం కానీ లీస్ట్ ఫేవరెట్ లుక్ ఆర్ లీస్ట్ లుక్. రచ్చ, నాయక్, ఎవడు అన్నిట్లోనే ఒకేలా ఉంటాడు, పాటల్లో అన్నీ అట్లా. బ్రూస్లీలో కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, అన్నిట్లో ఆల్మోస్ట్. జంజీర్ అదంతా కొంచెం ఇండిఫరెంట్. చూసావా? చూడలేదు నేను. ముంబై మొత్తం మనకి సల్లామంట పాట కూడా చూసా. సో అవన్నిట్లోనూ ఒకలా ఉంటాడు అని అనిపిస్తుంది నాకు. అదే నాకు ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం, ఇంతమంది హీరోల గురించి మాట్లాడుకున్నాం. ఐ వాంట్ టు టాక్ అబౌట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినానిమ్ ఆఫ్ లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, అది ఇది. టెల్ మీ వన్ ఫిల్మ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వేర్ యువర్ లైక్ వద్దు నేను పవన్ నుంచి చూడలేకపోతున్నా థియేటర్ మీద. థియేటర్లో అని కాదు కానీ చాలామందికి ఇష్టమేమో, బట్ నాకు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇష్టం ఉంటారు. జానీ. అవునా? నాకు ఏమో, మేబీ నేను ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ థియేటర్లో హవాలో, జానీ హవాలో నేను లేనేమో, తర్వాత ఎప్పుడో నేను డిస్కవర్ చేశానేమో. నాకు పవన్ కళ్యాణ్ ఈ ముస్టాచ్ లేకుండా పవన్ కళ్యాణ్ లాగా కనిపించరు. ఓ చాలా మంది జానీ ఈజ్ ఎ థింగ్ బయట. నేను చాలా విన్నాను తర్వాత. నాకు కొంచెం పై జనరేషన్, కొంచెం ఎక్కువ కాదు, నీకన్నా కొంచెం పై జనరేషన్, 6-7 ఇయర్స్ ఓల్డర్ దాన్ మీ ఆర్ 10 ఇయర్స్ ఓల్డర్ దాన్ మీ వాళ్ళు ఉంటారు చూడు. వాళ్ళకి దట్స్ ఎ థింగ్. అలా అదంతా కట్టుకుని వెళ్ళి అదంతా రచ్చ చేసి అండ్ ఆ సాంగ్స్, ఆల్బమ్ ఇదంతా పిచ్చి కదా. నేను అక్కడ లేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు అది. నాకు తర్వాత టీవీలోను తర్వాత అండ్ దట్ మూవీ డింట్ వర్క్అవుట్ వెల్, అదొకటి ఉంది. బట్ స్టిల్ ఇట్స్ అ వైబ్ ఫర్ దోస్ పీపుల్ బికాస్ వాళ్ళు ఉన్నారు అప్పట్లో. నేను లేను, నాకు తెలీదు. అండ్ నాకు ఆ లుక్ అది చూస్తే ఎక్కడో పవర్ స్టార్ లాగా. నాకు యూజువల్లీ పవర్ స్టార్ అంటే నీకు ఊపు రావాలి కదా, నాకు రాదు ఆ లుక్తో. నాకైతే రీసెంట్ టైమ్స్లో అజ్ఞాతవాసి మ్యాన్. నాకు అజ్ఞాతవాసితో ప్రాబ్లం ఏంటంటే ద ఫిల్మ్ ఈజ్ సో బ్యాడ్ దట్ యూ గెట్ టు సీ ఆల్ ద బొక్కలు ఇన్ ద ఫిలిం. అలా అనిపిస్తుంది. కొంచెం డబుల్ చిన్ వచ్చి కొంచెం. ఫస్ట్ థింగ్ అన్న చాలా డిసింట్రెస్టెడ్గా ఉంటాడు సినిమాలో, అది కనిపించేస్తుంది, రిఫ్లెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ థింగ్ ఈజ్ అన్నకేసిన బట్టలు అన్న తెలిసిపోతాడు. ఓకే అన్న కొంచెం అవుట్ ఆఫ్ షేప్, అదే చబ్బీ ఉన్నాడు, అన్న కొంచెం ఫ్యాట్ ఇది కనిపిస్తూ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఓకే అంతే ఎంజాయ్ చేయలేదు నేను. మేము ఐ డోంట్ నో మేము ఎన్ని కవర్ చేసామో ఏంటో. అగైన్ మా సోది చెప్తాలు ఇదే పాయింట్. మేము ఎంత మాట్లాడుకున్నా సరే దేర్ విల్ బి సమ్ స్టఫ్ దట్ వీ మైట్ మిస్. అన్నీ కవర్ చేసేయాలి, రాసుకుని వచ్చి చేయాలి అంటే మా కాన్వర్సేషన్ కొన్న అథెంటిసిటీ పోద్ది, ఫస్ట్ రిపోర్టింగ్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ, వీ డోంట్ వాంట్ టు డూ దాట్. మేము ఒక స్క్రిప్టెడ్ వర్క్ చేయాలనుకోలేదు ఇప్పుడు కూడా. మేము ఏమన్నా మిస్ అయ్యాము, మీ అయ్యో బాబు ఇది ఎలా మిస్ అయిపోయారు అంటే
ప్లీజ్ మెన్షన్ యాక్చువల్లీ వదిలేసేది మీరు కామెంట్లో పెడతారని. యా, హౌ నాట్ టు కవర్ యువర్ మిస్టేక్స్. బట్ యా, సో ఇది వీడియో. చాలా రోజుల తర్వాత మూవీ పాడ్కాస్ట్ చేసాం. కొంచెం మీరు సజెస్ట్ చేయండి అసలు ఎలాంటి టాపిక్స్ చేయొచ్చు, ఏం టాపిక్స్ చేయొచ్చు అనేవి మీరు కమెంట్స్లో సజెస్ట్ చేయండి. నెక్స్ట్ నుంచి సినిమా పాడ్కాస్టే చేస్తా, ఎలాగ లైవ్లు చేస్తున్నా ఐపీఎల్ గురించి కాబట్టి. సో సినిమా పాడ్కాస్ట్ గురించి మీరు కమెంట్స్లో టాపిక్ సజెస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ప్రణయ్ అండ్ మీ. మా సెకండ్ ఛానల్స్ లింకులు ఉంటాయి డిస్క్రిప్షన్లో. అండ్ మేము చాలా యాక్టివ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో చారీ నాట్ సారీ PRRR అనేవి అదే PRRR అనేవి మా ఇద్దరివి ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్ ఉంటాం. వచ్చేయండి, ఎంజాయ్ చేద్దాం. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అస్. ఇంకా చాలా వీడియోలు వస్తాయి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద కాన్వర్జేషన్. ఐ టోల్డ్ యూ, కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. బాగా వేస్తున్నారు ఆర్సీబీ వాళ్ళు, అందుకే ఈరోజు మ్యాచ్ ఓడిపోయారు మేము షూట్ చేసినప్పుడు. ఓకే గైస్, బాయ్ బాయ్.